అన్న నమస్తే. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నారన్న, ఎట్లున్నారు? చాలా బాగున్నా. ఇది వారసత్వంగా వచ్చింది నా బాల్యంలో చనిపోయింది అన్న. అసలు మీరు ఏజ్లో అప్పుడు ఈ ఉద్యమంలోకి రావాలి అని అనిపించింది? చదువు ఉద్యమం వైపు అంటే అప్పుడు ఆగస్ట్ 15th ప్రోగ్రామ్ అప్పుడు అందరూ జనరల్గా మన ఫ్లాగ్ ఎగరేస్తాం కదా, అక్కడ అది ఎగరేయకుండా బ్లాక్ ఫ్లాగ్ ఎగరేసి అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు, కళ్ళం నిండా గింజలు ఉన్న రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా. గోండు భాషలు, ఈ యొక్క వేరే నాగరికత వాళ్ళు కూడా రాసినవి కూడా నేను ఎక్కడికి పోయినా వాళ్ళ దగ్గర పాటలు రాసుకొని వచ్చేవాడిని. వాటిని నాటి బండ మీద నువ్వులెండ పోసి నేరల్లో అలా నేరల్లో, నువ్వులకు నేడొస్తే నువ్వే ఆడికెళ్ళి నావు నేరల్లో అలానే, ఇట్లా రిధం ఉంటది అందులో. సందమామ సందమామ జోడుము దోటుంగూరాలే ఓ సందమామ అన్న. ఇప్పుడు సాహిత్యం, ఇప్పుడు మీరు రచనలు మీలాగా రాయాలి అనుకునే వాళ్ళకి చదువుతో సంబంధం ఉందంటారా? అసలు పాట పుట్టిందే చదువు లేని వాళ్ళు. అంతే. గద్దరన్నతో మీకున్నటువంటి అనుబంధం గురించి? గద్దరన్న ఈయన గద్దరు అంటే గద్దరు అంటే గద్దరు ఇది చదరలాగా అనుకున్నా. భారతదేశం భాగ్యసీమరా, కనిజ సంపదల కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, భక్తుల కాళ్ళను కడిగే సెలిమెలు అలసట తెలియని చెట్ల నీడలు, చెట్టు పుట్ట సమ్మక్క వాక్కులు, అడవిని చుట్టే పూనక మొక్కులు రో, సమ్మక్క సారక్క వీరుల జాతరా, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, ఇవి గానుగుల కంచే, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ, వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మారుణము కైరణముల ఒరిగినారా, గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి. మీడు ఎట్టుండ్రంటే పవన్ కళ్యాణ్. భారతదేశం బాకిన పడ్డది రో నాయనా, బంగారు భూమి కుదువా పడ్డదిరా, అవునంటావా కాదంటావా చెల్లెమ్మ, ఇది బ్రహ్మ గీసిన గీతంటావా చెల్లెమ్మ. జానపద కళాకారులకి మీరు ఇంకేదైనా చేయాలి అని అనుకుంటున్నారు? జానపద కళాకారులు బతకటం అనేది ఎలా? నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, తెలంగాణ ఉద్యమంలో అలాగే ప్రజా ఉద్యమంలో గద్దర్ గారు, అందశ్రీ గారు, ఇట్లా ఎంతో మంది మహానుభావుల వారసత్వాన్ని పుణికిపుంచుకొని వారి యొక్క రచనలు అలాగే వారి యొక్క గానాలతో ప్రజలను ఎంతో వారి యొక్క గాత్రంతో ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉద్యమాల్లో వారి యొక్క గాత్రంతో ఉత్తేజపరిచి చైతన్యపరిచినటువంటి మన సిహెచ్ వెంకన్న గారు. వెంకన్న గారు అంటే ఎవరికీ అర్థం కాదు. మన యశ్పాల్ గారు అంటే ప్రతి ఒక్కరి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి యశ్పాల్ అన్న. మన ప్రస్తుతం మన పల్లవి టీవీ స్టూడియోకి రావడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నారన్న, ఎట్లున్నారు? చాలా బాగున్నా అన్న. మీలాంటి గొప్ప వ్యక్తులను కలవడం మా యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. అదేం లేదు, ఎవరికి ఉండే ప్రతిభ వాళ్ళకుంది. మేము రాస్తాము, మీరు మాట్లాడతారు గొప్పగా. అది మీ యొక్క గొప్పతనం. అది గత 2 దశాబ్దాలుగా మీరు ఈ జర్నలిజంలో ఉన్నారు కనుక మా లాంటి వాళ్ళు ఎంతో మందిని కలిసి ఉంటారు, మీరు మాట్లాడుంటారు. అందులో నేను ఒక మేము మీ యొక్క రచనలకి మీ యొక్క చాలా చిన్న పునికి పుచ్చుకొని మీలాగా పైకి రావడానికి ఎదుగుతున్నటువంటి చిన్న పిచ్చుకలం అనుకోండి. మీ గురించి కొంచెం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మీ గురించి. యశ్పాల్ అన్న అంటే తెలియని ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్కి
ఈ యొక్క అసలు ఈ ఉద్యమాలంటే ఏంది, అసలు ఒకప్పుడు రచనలు, మీరు రాసిన రచనలు ఏంటి, మీ యొక్క ప్రస్థానం అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు రావడం జరిగింది, ఇట్లాంటి ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అన్న. ఈరోజు మీ జర్నీ మొత్తం మా పల్లవి టీవీ ప్రేక్షకులతో పంచుకోవాలి. ఇంత పెద్ద జర్నీని మనం చిన్న చిన్న ఇంటర్వ్యూలో చెప్పుకోలేకపోతాం, కానీ సరే విషయాన్ని. మాది ఖమ్మం జిల్లా అన్న. అమ్మ నాన్న పెట్టిన పేరు వెంకయ్య, ఇంటి పేరు చింతమల్ల. మాది చింతమల్ల వెంకయ్య. అమ్మ నాన్న పెట్టిన పేరైతే ఇది. తర్వాత నేను ఉద్యమంలో తిరుగుతున్న క్రమంలో, ఏ ఊరు అన్నది మనది అసలు? ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామం. నా ప్రాథమిక విద్య ఒక 15 సంవత్సరాల వరకు పోచారంలో జరిగింది. పోచారం, కుసుమంచి మండలం పోచారంలో. అక్కడ మా రిలేషన్ అంతా ఉండటం వల్ల అక్కడే ఉన్నా 15 సంవత్సరాలు. ఓకే. ఆ తర్వాత కొండాపురం వచ్చేసినాం. తాతయ్యల ఊరు అనమాట. ఓకే. మా నాయన వాళ్ళ ఊరు. ఓకే. ఇక అక్కడ ఉన్న క్రమంలో నేను ఉద్యమ పరిచయాలు చదువుకుంటేప్పుడే. అంటే అమ్మ నాన్నది అంతా వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబంగా, వ్యవసాయ కూలి కుటుంబం. బా ఏదో కొంచెం అంత ఉండే దాన్ని చేసుకుంటూ ఎకరం అరెకరం దాన్ని చేసుకుంటూ కూలి చేసేవాళ్ళు అనమాట. అట్లా. ఓకే. ఎంతమంది అన్న తోబుట్టువులు మనం? నేను మా అక్క ఇద్దరు. చాలా మంది, మొత్తం 7 సంతానంలో చనిపోయారు కొంతమంది. నేను పెద్ద అయిన తర్వాత ఒక 2 చనిపోయారు. ఓకే. అట్లా. మా అక్క పాట బాగా పాడుతుంది. మా అక్క పేరు శాంతమ్మ. శాంతమ్మ గారు. ఓకే. పేరు బాగా పడుతుంది అన్న. అసలు బాగా అంటే బాగా. పొద్దున పాట ఎందుకుంటే సాయంత్రం మళ్ళీ 5 కావాలి. మీరు చెప్తుంటే మీ ఆనందం కళ్ళల్లో కనబడుతుంది అన్న. అసలు చాలా అద్భుతంగా పాడుతుంది పాటలు. అక్కతో మీకు వచ్చిందంటారా పాట? అంతే. మా అమ్మ కూడా పాడుతుంది పాటలు. అమ్మ కూడా? ఇది అమ్మ తర్వాత అక్క తర్వాత మీకు వారసత్వంగా వచ్చింది. నా బాల్యంలో చనిపోయింది. బాల్యం అంటే 15 ఇయర్స్లో. ఏమైందన్న అసలు? ఆరోగ్యం బాగలేదు. అప్పట్లో ఉన్నటువంటి వైద్యము అందుబాటులో లేక, డబ్బులు, పేదరికము, చూయించుకోలేనటువంటి స్థితి. మా ఊరి నుంచి ఖమ్మం పోవటము, చాలా దూర వ్యయ ప్రయాసాలకు వచ్చినటువంటి జీవితం. కాబట్టి అట్లా పేదోడికి జబ్బు వస్తే బతకాలంటే కష్టం కదా. అప్పుడు మీకు అవగాహన ఉందా అన్న? అంటే పరిస్థితి తెలుసు? ఉంది అవగాహన. ఓకే. ఎట్లుండేదన్న చిన్నతనంలో లైఫ్? ఇక చిన్నతనం లైఫ్ అంటే ఊళ్ళో ఏదన్నా భాగవతాలు వచ్చినా, యక్షగానాలు వచ్చినా, పగిటేసగాళ్ళు వచ్చినా, బుర్రకథలు వచ్చినా, హరికథలు రాకపోయేదిలే. బుర్రకథలు వచ్చినా, ఇక భాగవతులు వచ్చినా, ఏది వచ్చినా ఇక అదొక సందడి, అది సంబరం, అదొక పండుగ. వాళ్ళు ఉన్నంతకాలం నేను బడికి పోయేటోని కాదు. రాత్రిపూట వీళ్ళు వస్తే ఒక 10 రోజులు 15 రోజులు ఉండేటోళ్ళు కదన్నా ఊర్లలో? ఊళ్ళల్లో 10-15 రోజులు. వాళ్ళకి ఏంటంటే అడుగుతారు కదా వాళ్ళ యొక్క పాట. ఆ ఊళ్ళో ఎన్ని రోజుల నుంచి పాడుతున్నారో అన్ని రోజులు ఆ కులం సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తారు. ఓకే. ప్రతి దానికి ఆశ్రిత కులాలు, కులంని అడుక్కునేటటువంటి వాళ్ళే ఈ కళను బతికించేవాళ్ళు. ఓకే కదా. ఇప్పుడు ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం ఉంటుంది. ఆ ఆశ్రితులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ కులం వాళ్ళు చెప్పిస్తారు. ఊరందరూ చూస్తారు. ఓకే. ఊరందరూ చూస్తారు. ఇప్పుడు జాంబవ పురాణం చెప్పాలంటే మా ఆదిగోలు చెప్పిస్తారు. అట్లా ఆ పాండవుల కథలు పాండవులు చెప్తారు. పిచ్చకుంటలు, రెడ్లు, వీళ్ళంతా పిచ్చకుంట్ల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అట్లా ఆశ్రిత కులాలు మాత్రమే మన ఊళ్ళలోకి వస్తుండే కదా. వాళ్ళు ఆడుతున్నప్పుడు మేము ఇక బడికి పోయినా సాయంత్రం పూట వచ్చి మంచి చేపలు తీసుకుని పేడ కూర్చుని ఆ కథను తినేది. అట్లా నాకు అమ్మ పాట, అక్క పాటతో పాటుగా ఊళ్ళలో కథలు వినటం వల్ల కొంచెం ఆ రాగాలు అంటుకున్నాయి నాకు బాగా. ఓకే. ఈ ఎంతవరకు చదువుకురన్న మీరు? అది డబుల్ పీజీ కంప్లీట్ అయిపోయింది. తెలుగు ఎంసీజీ అయిపోయింది. సూపర్. ఎంఏ తెలుగు యూనివర్సిటీలో, ఎంసీజీ తెలుగు యూనివర్సిటీలో అయింది. తెలుగు ఉస్మానియాలో అయిపోయింది. ఓకే. ఇంత కష్టపడుకుంటూ కూడా మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్తో పాటు నేను అరుణోదయ అనే సంస్థలో పనిచేశాను. 18 సంవత్సరాలు. అదే అక్కడికే వద్దాం అనుకుంటున్నా. 18 సంవత్సరాలు మీరు అరుణోదయ చదువుకుంటూ దాంట్లో పనిచేసాను. పనిచేయటం వల్ల కూడా నాకు ఈ కళల మీద ఒక కమిట్మెంట్ అనేది ఏర్పడ్డది, రచనల మీద. ఓకే. అన్న ఫస్ట్ మీకు
ఇప్పుడు రచనలు కాబట్టి ఏ సందర్భంలో మీరు రాయాలి, నేను రాయగలను అని అనిపించింది ఎప్పుడన్నా? రాయగలను అని నేను సబ్జైల్లో నన్ను ఒక రోజు పెట్టారు. అయ్యో, ఎందుకన్నా? కాచినపల్లి ఎన్కౌంటర్ అని అవును, జరిగింది. ఆ ఎన్కౌంటర్లో నేను పోస్టర్స్ వేస్తున్నా, కరపత్రాలు పోస్టర్లు పంపుతుంటే పోస్టర్లు వేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చి పట్టకపోయారు. ఎందుకు అంటే బంద్ ఇచ్చారు అప్పుడు వాళ్ళు, రాష్ట్ర బంధు, పార్టీ వాళ్ళు బంద్ ఇచ్చారు. నేను కళారంగంలో ఉన్నప్పటికీ కొంత ఇటువంటి యాక్టివిటీస్ కూడా చేస్తుండేవాడిని కదా. అట్లా వాళ్ళు తీసుకుపోయారు, ఖమ్మం స్టేషన్లో ఉంచారు. ఒక రోజు ఉంచారు, 2 రోజులు ఉంచారు. ఆ 2 రోజుల క్రమంలో చనిపోయిన వాళ్ళ మీద రాద్దామని అట్లా అందులో కూర్చోబెట్టారు. ఎవరు మదలిచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు కదా. సబ్ జైలు అంటే చిన్నది, ఓ జైలు లాగా ఉంటుంది. అంటే జైలుకేం తీసుకెళ్ళాలి, స్టేషన్లో 2 రూమ్లు ఉంటాయి. అంత ఉచ్చగచ్చు వాసన, 2-3 బీడీలు తాగి అడబడేస్తున్నారు, తాగుతూనే ఉన్నారు 2. అట్లా ఉంది. సరే పాట ఎందుకు రాయకూడదు, చనిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద రాద్దాం అనుకున్నా. పేపర్ కూడా ఏం లేదు నా దగ్గర. అయితే రైల్వే స్టేషన్ ఎదురుగా గోడకు సినిమా పోస్టర్లు అంటిస్తారు కదా. అవును, అట్లా సినిమా పోస్టర్ని ఒక పేపర్ ఏమంటే ఈ పేపర్లు ఆడలేమంటే ఆ పోస్టర్ చింపిరాదని అంటే ఆ సినిమా పోస్టర్ చింపిస్తే అవతల వైపు వైట్ ఉంటుంది కదా, అవును, ఆ తెల్లగున్న పోస్టర్ మీద రాశాను అనమాట పాట. ఫస్ట్ సినిమా పోస్టర్ మీద రాసి అది దాచుకొని వచ్చి తర్వాత దాన్ని ఫేర్ చేశాను కాశీనపల్లి అమరవీరుల మీద. కాశీనపల్లి అమరవీరులు అప్పుడు ఎన్కౌంటర్ బాగా అది అప్పుడు పెద్ద ఎత్తున జరిగింది అన్న. అసలు మీరు ఏ ఏజ్లో అప్పుడు ఈ ఉద్యమంలోకి రావాలి అని అనిపించింది? అసలు ఈ ఉద్యమం వైపు ఎందుకు వచ్చారు అసలు? ఉద్యమం వైపు అంటే అప్పుడు పుస్తకాల రేట్లు పెరిగిపోవటము, హాస్టల్లో ఫుడ్ సరకరంగా లేకపోవటము, పురుగుల బియ్యం అవ్వబడుతుండే, పప్పులు అయ్యవపడుతుండే, పురుగులు సకాలంలో పుస్తకాలు రాకపోవటము, బట్టలు సకాలంలో లేకపోవటము, పెట్టెలు లేకపోవటం, ఇది ఒక సమస్య. ఆడికి వచ్చే పీడిఎస్సి వాళ్ళు చెప్పేటోళ్ళు పుస్తకాలు రావాలి, అట్లే ఏంటి స్కాలర్షిప్లు పెరగాలి అని వాళ్ళు చెప్పడం వల్ల ఇది సమస్య ఉంది, దీన్ని పూర్తి చేస్తారు అన్న వాళ్ళు అనేటటువంటి భావం ఉంది. దాంతో వాళ్ళకి దగ్గరైపోయా పీడిఎస్సి వాళ్ళకు. ఓకే, ఈ భావజాల నేను 7th క్లాస్ ఉన్నప్పుడే ఆగస్ట్ 15th ప్రోగ్రామ్ అప్పుడు అందరూ జనరల్గా మన ఫ్లాగ్ ఎగరేస్తాం కదా, అక్కడ అది ఎగరేయకుండా బ్లాక్ ఫ్లాగ్ ఎగరేసాం. మీరు అసలు అంత చిన్న ఏజ్ లో అప్పుడు అసలు ఆలోచన రాలేదు, స్వతంత్రం రాలేదు. ఇప్పుడున్న భావం అంత ఎలాబరేట్ గా లేని, చాలా బ్రాడ్ థింకింగ్ అప్పటి నుంచే మీరు. కాబట్టి అరెస్ట్ చేశారు, తీసుకుపోయి ఆ తలంపాడు స్టేషన్ కాడ పెట్టి తలంపాడు తీసుకుపోయారు, కొట్టారు. అరే నీకెందుకు రాన్నా, మీరు 7వ తరగతి 7th క్లాస్ అప్పుడు చిన్న పిల్లగాడు అట్లా ఏం చూడలే. పెద్దలు కొట్టారు, మమ్మల్ని నన్ను కూడా కొట్టారు. అయ్యో, ఓకే. కొట్టి ఇంకోసారి ఇటువంటి చేస్తే తోడకలు తీస్తా కొడక, భయం మేము నాన్న పిలుచుకొస్తాము, మీరు చదువు ఉండదు, ఉద్యోగాలు రావు, అట్లా బెదిరించేవాళ్ళు. ఓకే, సరే సార్ అని చెప్పేసి ఇక గుంజీలు తీయించారు, గోడ కుర్చీ వేయించారు నన్ను. అట్లా గోడ కుర్చీ వేయించుకొని తర్వాత వదిలిపెట్టారు. అప్పుడు మొట్టమొదటిసారి తీసుకుపోయింది నన్ను. ఓకే, అట్లా అది గుర్తుండిపోయింది. అది ఆ యొక్క పాట, అంతే, మీరు రాసిన పాట గుర్తుండిపోయింది, ఆ సంఘటన గుర్తుండిపోయింది. చిన్న స్థాయి అంటే చిన్న స్కూల్ ఏజ్ నుంచే మీరు సైడ్ అడుగులేసేసారు. అవును, తెలియకుండానే అడుగులేసారు. అనుకోకుండానే, దాంట్లో అదే పెద్ద మంత్రం అనుకుని పోలే. అదే ఎంత సమస్య ఉంది దాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు అనే దాంతో చిన్నప్పటి నుంచి మీరు ఈ యొక్క వ్యతిరేకత భావంలోకి వచ్చేసారు ప్రభుత్వం మీద. అయితే ఎట్లుండేది అన్న అప్పుడు పరిస్థితులు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఉండకపోయేది, పరిస్థితులు అంటే ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. గవర్నమెంట్ ఉన్న సమస్యలు ఉంటాయి. హాస్టల్ సమస్యలు ఉండేవి, స్కూల్లో కూడా పైనుంచి రేకుల నుంచి నీళ్లు పడుతుండేది. ఆ నీళ్లు పడుతుంటే అక్కడ హెడ్ మాస్టర్ని అడగడానికి వచ్చేవాళ్ళు, రేకులు లేపించండి, అది మన కోసం అన్నోళ్ళు వచ్చారు, మన కోసం వీళ్ళు మన పని చేస్తారు అని చెప్పేసి అట్లా ఒక
లేనితనంగానే వాళ్ళ మీద అభిమానం పెరగటం, ఉమ్, అట్లా వాళ్ళు పాడే పాటలు మేము ఆకర్షితులు కావటం. ఉమ్, అట్లా ఫస్ట్ స్కూల్లో అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు, అడవి తల్లికి దండాలు మా అడవి తల్లికి దండాలు, కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు. నాకు ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. అది గద్దర్ గారు రాసినట్టుంది. ఉమ్, ఎప్పుడో విన్న పాట. ఓకే ఆ పాట ఫస్ట్ విన్నా నేను. ఓకే ఆ తర్వాత ఇక అన్ని పాటలు వినుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాగన్న అని ఉంటాడు, అరుణోదయ నాగన్న. చాలా గొప్ప గాయకుడు, మంచి బుర్రకథ బాగా చెప్తాడు, ఉమ్, చాలా మంచి గొంతు. ఆయన నా గురువు గారు. ఓకే ఇప్పటికీ ఉన్నారు. ఓకే వారు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు వాళ్ళు. ఉమ్, మొన్నటి వరకు కూడా హాస్పిటల్లో ఉండి నిన్ననే డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన కూడా మాట లేదు, ఓకే మాట్లాడలేకపోతున్నాడు. ఓకే కొన్ని కొన్ని వందల వేదికలు ఆయన వెంబటి నేను తిరిగా. ఓకే ఒక రకంగా నాకు అమ్మ నాన్న తర్వాత ఉమ్, అంత గొప్ప ఆ, ఆరాధించే వ్యక్తి ఓకే ఆయనని చూస్తూ మీరు స్ఫూర్తి పొందిన అనుకోవచ్చు. నాగన్న గారు లేకపోతే నిజంగా నేను లేను. ఇక పాటలు రచన చేయటం అంటే గద్దరు, గూడంజన్న, ఉమ్, శక్తి ఓకే శక్తి గారని ఉమ్, గొప్ప రచయిత, ఉమ్, మంచి మనిషి కూడా, మంచి హృదయం ఉన్న మనిషి. ఓకే ఆయన పాటలు వినటం. ఎక్కువ ఆ తర్వాత గోరెటి వెంకన్న గారు, ఉమ్, జయరాజన్న, ఉమ్, వీళ్ళ పాటలు వినటం వల్ల కూడా నేను పాటలు రాసే దాంట్లో ఎట్లా రాయాలి ఏందనేది, ఉమ్. అంటే వీళ్ళ పాటలే కాకుండా నేను నా జీవితం నుంచి రాసుకుంటూ వచ్చిన పాటలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎలాంటి సందర్భంలో ఈ పాటలు ఏ రకంగా ఉండేవన్నా, అసలు ఎట్లా రాసేటోళ్ళు? అంటే ఊళ్ళలో సమస్యలు, ఎవరైనా అక్కడ సమస్య ఉంది, ఉమ్, ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు, ఉమ్, రైతులు కొట్లాడుతూ ఉన్నారు, ఉమ్, రైతుల మీద లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. అటు రైతు కుటుంబం నుంచి వచ్చినాం మనం ఉమ్, అనుకున్నప్పుడు ఒక పాట కావాలి. అట్లా కళ్ళము నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెము నిండా మెతుకు లేదో రైతన్నా, కళ్ళము నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెము నిండా మెతుకు లేదో రైతన్నా, అన్నదాత అలవాటిస్తే ఏలేటోడు ఏడాదొచ్చే కళ్ళము నిండా, అరే కళ్ళము నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెము నిండా మెతుకు లేదో రైతన్నా. ఈ పాట పుట్టింది. అంటే అక్కడ ఉద్యమం ఉంది, ఉద్యమ అవసరానికి ఉత్ప్రేరకంగా ఒక పాట కావాలి అనుకున్నప్పుడు నాలో పుట్టినటువంటి పాట అదనమాట. ఉమ్, అట్లా ఎక్కడ ప్రతి ఉద్యమం జరుగుతున్న సందర్భంలో, సింగరేణి బాయ్ కార్మికులు చేసే సందర్భంలో, బీడీ కార్మికులు వాళ్ళ యొక్క రేట్ల గురించి చేసే సందర్భంలో, ఉమ్, అట్లా విద్యార్థులు పడేటటువంటి సమస్యల మీద, రైతులు పడే సమస్యల మీద, కూలీ రేట్లు పెంచే దాని మీద, అట్లే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఎట్లా రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి అనుకున్నప్పుడు ఒక పాట. ఉమ్, సిరిగల్లా భారతదేశము తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, కంప్యూటర్ మిషన్ ఉందంట, కంపెనీకే మేలైందంట, వందల కొద్దీ పనులు అది ఒక్కటే చేస్తుందంట, ఉద్యోగాలుడా వీకి తమ్ముడా, ఉరితాళ్ళు చేతికిస్తారు తమ్ముడా, సిరిగల్లా భారతదేశము తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఆల్విన్ను మూసేసిండ్రు, ఆజంజై మూసేసిండ్రు, ఎన్టీపీసీ విశాఖ ఉక్కు తమ్ముడా, ఉచ్చును బిగదీస్తా ఉన్నారు తమ్ముడా, హార్డ్వేరు సాఫ్ట్వేరు సైన్స్ సోషల్ సమాధి చేసిరి, హార్డ్వేరు సాఫ్ట్వేర్ అని కంప్యూటర్ చదువులు తెచ్చిరి, ఆ సైన్స్ సోషల్ సమాధి చేసిరి తమ్ముడా, మన డిగ్రీలకు విలువలు లేవురా తమ్ముడా. సునాయసంగా అంటే ఉద్యోగాలు లేకపోతున్నాయి, ఉమ్, కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఆ వచ్చే కంపెనీలో రిజర్వేషన్లు ఉండట్లేదు, ఉన్న ప్రభుత్వ కంపెనీలన్నీ కూడా మూసేశారు, గవర్నమెంట్ సెక్టార్ అంతా కూడా పోయింది, రోడ్లు, రైల్వేలు, విమానాలు
ఆఖరికి అంతరిక్ష పరిశోధన సంబంధించింది కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సంగతి. ఉమ్, వాళ్ళ కంపెనీ అంటే బయటి దేశాల యొక్క పెట్టుబడులు ఎక్కువ, మన దేశం పెట్టుబడి కొంచెం. ఉమ్, అంటే మొత్తం వాళ్ళు చెప్పిందే మనం వినే స్థితిలోకి వచ్చింది. ఉమ్, అందుకే తాకట్లో భారతదేశం అని తరిమెల నారెడ్డి గారు రాశారనమాట. ఉమ్, ఎప్పుడు 64లో ఉమ్. తాకట్టు పెట్టబడ్డది భారతదేశం. భారతదేశం అట్లా ఆ టైటిల్ తీసుకొని నేను రాసిన. కొన్ని వందల పాటలు కదన్నా, ఆ, కొన్ని వందల పాటలు రచనలు మీరు చేయడం జరిగేది. అట్లన్నా మీరు ఈ యొక్క చిన్న అంటే మీరు చాలా చిన్న ఏజ్లోనే ఉద్యమంలోకి రావడం జరిగింది. ఉమ్. సో ఎట్లుండేదన్న అప్పుడు మీరు చాలా చిన్నగా తెలిసి తెలియని ఏజ్లల్లా ఈ యొక్క ఇప్పుడు అప్పుడు ఎట్లుండేదంటే ఊర్లల్లా గొంగడేసుకొని మీరు ప్రజలను చైతన్యపరచడానికి ఎన్నో పాటలు ఊళ్ళల్లో పోయేదమ్మా, ఊర్లలో ఉండేది, వాళ్ళు పెట్టేది తినేది, తినేది, వాళ్ళు ఆడ జాగా చూపెడితే ఆడ అడుగు పడుకునేది. పండుకునేది. అదే దానికే వస్తున్నాను అసలు. అంటే మీరు మీ స్వార్థం మీరు ఆలోచించుకోకుండా ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా గడిపిన కళాకారులు అప్పట్లో చాలా మంది, అంటే ప్రతి ఒక్కరు కళాకారులు అందరు కూడా లాభాపేక్షతో చెయ్యరమ్మా. ఉమ్, వాళ్ళకి కళ మీద మోజు, పాట మీద మోజు ఉంటది. ఉమ్, కాబట్టి వాడు పాడుకుంటా ప్రజలకు అందించాలి. పాటే జీవితం. అంతే, పాటే జీవితంగా జీవించినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కోకుల్లలు ఉన్నారు ఉమ్. మన తెలంగాణ. పాటే డబ్బును సృష్టిస్తుంది. పాట కోసము, డబ్బుల కోసము పాట పాడాలనుకునే వాళ్ళు తక్కువ. ఉమ్, అదంతా కమర్షియలే. ఓకే. వ్యాపార పరంగా ఉండేట్టు సినిమా రంగం ఉందనుకోండి, ఉమ్, పాట పాడితే డబ్బులు వస్తాయి. పాట పాడాలంటే అందులో ఆషామాషిగా పాడితే అవకాశాలు రావు. మంచి సంగీతం కావాలి, అనేక రకాలైనటువంటి అవకాశాలు పొందేటటువంటి బలం ఉండాలి, కుల బలం ఉండాలి, ధన బలం ఉండాలి. అది వ్యాపారపరమైన పాట. మేము పాడుకునే పాటలు అయితే ఏం లేదు. ప్రతి మూట ఎత్తుకొని పోయేటోడి మీద పాట పాడాలి, ఉమ్, నాగలు పట్టుకొని పోయేటోడి మీద పాట పాడాలి, ఏదైనా కష్టం వస్తే కన్నీళ్ళు వస్తే వాళ్ళ మీద పాట పాడాలి, ఉమ్, ఇక్కడ అత్యాచారాలు జరిగిన పాట పాడాలి. పాటతో చైతన్యపరిచేటటువంటి మాకు సంపాదన అనే దృష్టి లేదు. ఉమ్, ఇప్పుడు ఎట్లా బతకాలని ఇప్పుడు పుట్టింది తప్ప అప్పట్లో లేదు. 25 సంవత్సరాలు పాట మూట నెత్తి మీద వేసుకొని తిరిగా నేను. ఉమ్, ఆ క్రమంలో అనేకమైనటువంటి పాటలు రాయటమే కాకుండా నేను నేర్చుకున్నా, డప్పు కొట్టడం నేర్చుకున్నా. కంజరతోనే డప్పు కొట్టడం, డప్పు కొట్టి దాంట్లో మాస్టర్ అయినా నేను. ఓకే. కొన్ని వందల మందికి నేర్పించా. ఉహుం, కోలాటం నేర్చుకున్నా, కొన్ని వందల మందికి నేర్పా. ఓకే. అట్లా డ్యాన్స్ నేర్చుకున్నా, నేను చాలా మందికి డ్యాన్స్ నేర్పా. ఉమ్, నాటకాలు రాయటం నేర్చుకున్నా, నాటికలు, వీధి నాటికలు కొన్ని వందల వీధి నాటికలు ప్రదర్శించావు. ఉమ్, అట్లా ఆ ఉద్యమంలో తిరుగుతున్న క్రమంలో అవసరానికి తగ్గట్టుగా సృష్టించుకున్నటువంటి కళారూపాలు ఉమ్, నేను అన్ని నేర్చుకొని నేను నేర్పటం. ఓకే. మనకు సమాజం ఏమి ఇచ్చింది, సమాజానికి మనమేమి ఇస్తున్నాం ఓకే. అనేటటువంటి ఒక దృక్పథంతో పనిచేశాను నేను. ఓకే. అప్పట్లో ఎట్లుండేదన్న ఈ పీడిఎస్సి మహాసభలల్లా, రైతు PDS సభలల్లా, మహాసభలు, రైతు కూలీ సంఘ మహాసభలు, కార్మిక సభలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అదొక జాతర. జాతర. అంటే వాళ్ళ సమస్యల మీద వాళ్ళు చేస్తుండేవాళ్ళు, ఉమ్, మేము దానికి తగ్గట్టు పాటలు రాస్తుండేవాడిని. ఉమ్, నాగన్న గారు కానీ, కానూరి వెంకటేశ్వరరావు గారు, ఉమ్, తాతగారు అంటాం మేము, ఆయన మాకు బాగా ఉమ్, మమ్మల్ని నడిపించేవాడు అనమాట. అట్లా రామారావు అని, ఉమ్, రామారావు అన్న కూడా మంచి గొంతు, అమరవీరుడు, చనిపోయింది ఆయన. ఓకే. అట్లా వాళ్ళ అడుగుజాడల్లో మేము ప్రయాణించాం. అంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అట్లనే మీరు వేరే వేరే భాషలవి కూడా కన్వర్ట్ చేసుకొని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. ఎట్లా లంబాడి వాళ్ళ దగ్గరికి పోతే ఆ అక్కలు పాడేవాళ్ళు, ఈ గోండు భాషలు, ఈ యొక్క వేరే నాగరికత వాళ్ళు కూడా రాసినవి కూడా. నేను ఎక్కడికి పోయినా వాళ్ళ దగ్గర పాటలు రాసుకొని వచ్చేవాడిని. ఉమ్, వాటిని తెలుగులో చేసి వాళ్ళతో అడిగి చేయించుకునేవాడిని. ఉమ్, అట్లా సేకరణ చేసినే దాదాపు 2,500-3,000 అనుకుంటే 3,000 దాకా ఉంటాయి మీ సీడీలలో. మీరు చూశారు కదా, చూసాను. ఆ సీడీలలో చేశాను. ఓకే. అవి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో అంతగా దానికోసం చేసిన వాళ్ళు ఉండరు అనుకుంటున్నాను. ఉమ్, యూనివర్సిటీలు కూడా చేయలేవు అమ్మాయి. ఉమ్, యూనివర్సిటీలు చేయాలంటే అదేమో ఉద్యమ రూపంగా చేసింది నేను, ఉద్యోగ రూపంగా చేసేది వాళ్ళు. ఓకే. కాబట్టి వాళ్ళంతా కమిట్మెంట్గా చేస్తారని నేను అనుకోను. ఓకే. ఏదో వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి తెచ్చిన దాన్ని సమకూరుస్తారు, కానీ ఒక్కడు ఒక ఉద్యమ రూపంగా పాటలు సేకరణ చేయటం అనేది అయ్యే పని కాదు. ఉమ్, నేను అన్ని పాటలు సేకరణ చేశాను. అవును, అవును. చిన్న టేప్ రికార్డ్ పట్టుకొని ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. కరెంట్ లేకపోతే చాలా దూరం నుంచి వైర్ తీసుకొని అక్కడ వేయించేవాడిని. ఉమ్, సెల్ ఫోన్ చిన్న చిన్న సెల్లులు తీసుకుని పెట్టేవాడిని.
చాలా కష్టపడ్డా, అదొక పెద్ద చరిత్ర. ఆ అన్ని పాటలు రికార్డ్ చేయడానికి కొంతమంది పాడేవాళ్ళు, కొంతమంది పాడినోళ్ళు, పాడితే నీకేందని అనేవాళ్ళు, నీకేమొస్తుంది నమ్ముకుంటాం అనేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు. వ్యతిరేకత కూడా మీరు తీసుకున్నారు. కొంతమంది పాడేవాళ్ళు కాదు, కొంతమంది అయ్యా కొడుక పాడతాం కొడుక అనేవాళ్ళు. అప్పుడు యూట్యూబ్ లేదు, ఈ ఫేస్బుక్ లేదు, ఇంటర్నెట్ టెక్నాలజీ లేదు, సమాచారమే మనకు తెలియదు. ఆ క్రమంలో అప్పుడు నేను సేకరణ చేసిన వెన్నెలకు పాడే పాటలు ఎక్కడన్నా తెలుసుకునేవాడిని. ఆ ఊళ్ళో కోలాటం వేస్తారంటే టక్కన ఆ ఊరు వెళ్ళేవాడిని. ఆ ఊళ్ళో ఎవరో పరిచయం ఉంటే ఆ రోజు ఉండి తెల్లారి ఉండి కోలాటం దగ్గరికి వెళ్ళి టేబుల్ రికార్డ్ పెట్టి కోలాటం పాటలు రికార్డ్ చేసేవాడిని. అట్లే ఇంకా ఏదైనా బుర్రకథ జరిగిందనుకో బుర్రకథ సంబంధించినటువంటి ట్యూన్లు తీసుకుందామని పోయేవాడిని. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే ఆ పెళ్లికి సంబంధించిన పాటలు, నలుగు పెడుతుంటే నలుగు పాటలు, మంగళారతుల పాటలు, ఇళ్ళల్లో పోయేటప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి పిల్లని అడుగుతారు కదా, నీ పేరు చెప్పని, అవి కూడా పాటలు ఉంటాయి. చాలా గమ్మత్తు ఉంటాయి. నలుగు పెట్టేటప్పుడు కూడా గమ్మత్తుగా పాడతారు పాటలు. అట్లా అన్ని పాటలు, నాట్ల పాటలే కాదు, బాయి పని చేస్తున్నప్పుడు కూడా పాడుతుంటారు వాళ్ళు ఆ పాటలు. అన్నీ అంతరించిపోయినాయి కదన్నా. ఇప్పుడు అసలు అంతరించిపోలేదు, తరం అంతరించిపోతుంది కదా, పాటలు పోతున్నాయి. ఇంకోటి ఏంటంటే పాట పుట్టడానికి పని కారణం, పని పాట. ఊళ్ళలో అంటారుగా ఏ వాడికి ఏం పని లేదు పాట లేదు, పాట పని. అంటే పని ఉంటే పాట ఉంటుంది, పని లేకపోతే పాట లేదు. మరి ఇప్పుడు పని లేదా అంటే ఉన్నది, కానీ అదంతా కమర్షియల్ అయిపోయి యాంత్రీకరణ అయిపోయి ట్రాక్టర్లు వచ్చేసినాయి. అప్పుడు దున్నుకుంటా మంచిగా 4-5-10 అరకలు వేసుకుంటా పోతుంటే మంచిగా పాడుకుంటూ పోయేవాళ్ళు. అది పోయింది, దున్నటం పోయింది. దున్నటం పోయిన తర్వాత నాటు పెడుతుంటే మంచిగా 100 మంది కూలీలు 50 మంది కూలీలు మంచి నాటుకు వేసుకుంటూ పాడేవాళ్ళు బ్రహ్మాండంగా. ఇప్పుడు నాటు వేస్తేనే పాట పాడితేనే ఆ పని పెరుగుద్ది. ఇప్పుడు నారు తీసుకుంటారు, నున్నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో ఇట్లా నాటేస్తుంటారు. నున్నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో, నువ్వులకు నేడొస్తే నువ్వాడికి వెళ్ళి నావు నేరల్లో అల్లనే, ఇట్లా రిధం ఉంటుంది. అందులో గాలిలోనే రిధం, వాళ్ళ పాటలోనే రిధం, నడకలో రిధం ఉంటుంది. పని కూడా పెరుగుద్ది. ఇవాళ పని చేస్తానికి నాట్లు వేసే అక్కలు పని తగ్గువైపోయింది. మిషన్లు కూడా అక్కడక్కడక్కడ వచ్చినాయి, నారు మిషన్లు కదా వచ్చినాయి, నారు మిషన్లు వచ్చినాయి. ఇంకేం చేయాలి మరి వాళ్ళు? అంతకుముందు కలుపు తీసేవాళ్ళు, కలుపు మందు కొడుతున్నారు, కలుపు చచ్చిపోయింది. కలుపుతో పాటు సరే చాలా చచ్చిపోయినాయి. అందులో చేపలు చచ్చిపోతున్నాయి, ఎర్రలు చచ్చిపోతున్నాయి, పాములు చచ్చిపోతున్నాయి, కప్పలు చచ్చిపోతున్నాయి, భూగర్భ జలాలకు సంబంధించినటువంటి జీవరాశులన్నీ చచ్చిపోతున్నాయి ఆ మందులు పెట్టడం వల్ల కదా. మనకందరికి తెలుసు అది. అట్లనే ఈ పాని పోయిన తర్వాత పాట ఆడుంటుందమ్మా. అందుకే ఈ తరం అంతా పాటలు పోతున్నాయని మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు బాధపడటానికి ఏం లేదు. వచ్చే తరానికి ఈ యొక్క పాటలు అదొక మనం మ్యూజియంలోనో ఎక్కడనో పెట్టి అవసరం. యూట్యూబ్ లో వచ్చే పాటలే జానపద పాటలని నమ్ముతున్నారు ఇప్పుడు పిల్లలు. అవును, అడ్డగోలు పాటలు వస్తున్నాయి, అసందర్భమైన పాటలు. జానపద పాటల్లో చాలా అందం ఉంటుంది, సొగసు ఉంటుంది, అందులో చెప్పలేనంత ఆనందాన్ని పొందేటటువంటి రాగాలు ఉంటాయి, అద్భుతమైన రాగాలు. ఒకసారి పాడితే మళ్ళీ 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 వినాలనిపిస్తుంది అనమాట. అటువంటి జానపద పాటలు సందమామ సందమామ జొడుము దూటుంగూరాలేవో సందమామ, సందమామ సందమామ జొడుము దూటుంగూరాలేవో సందమామ. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు అందులో లీనమై పాడతారు కనుక అంత అద్భుతంగా పాట వస్తుంది, రాగం వస్తుంది. ఇవాళ అన్నీ పోయినాయి, యూట్యూబ్ పాటలే జానపద పాటలు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళంతా. ఆ పాటలలో వరుస ఉండదు, లయ ఉండదు, సాహిత్య పొందిక ఉండదు. కొంతమంది రాస్తున్నారు, అవి కూడా ఏమి రాస్తున్నారు, ఒరిజినల్ జానపదాలను తీసుకొచ్చి అందులో 2 ముక్కలేదే వాళ్ళు మార్చి ఒరిజినల్ జానపదాలు కొన్ని చేస్తున్నారు. అట్లా దాంట్లో లాభాలు వస్తున్నాయి అని కొంతమంది, నష్టాలు వస్తున్నాయి అని కొంతమంది. చెప్పలేము, అదొక లాటరీ లాగా ఉంది. ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, సంవత్సరం మొత్తం మీద 2 పాటలు 3 పాటలు హై లేపుతారు. దానికి బాగా 1,00,000 కోటి. ఇప్పుడు రామ్ రాథోడ్ ఒక పాట తీసుకొచ్చాడు, ₹1 కోటి వచ్చినాయని ఆడు ప్రకటించాడు తమ్ముడు. ఆ ఒక్క పాట యూట్యూబ్ లేపుతుంది.
ఆయనకు డబ్బులు వచ్చినాయని వీడు వాడు కలిపి మరి పుస్తకాలు కుదవబెట్టి కూడా చేస్తున్నారు. ఉమ్, పుస్తకాలు కుదవబెట్టి కూడా పాటలు చేస్తున్నటువంటి స్థితి ఉంది. అవును. కాబట్టి యూట్యూబ్ అనేది ఒక జూదం లాగా ఉన్నది. ఉమ్, అందరు దాని వెంబడి పోతున్నారు. ఉమ్. కానీ నిజమైన పాట జనంలో ఉంది, Yes. జనం గుండెల్లో ఉంది. ఇలాంటి వారిలో ఇంకా అవి బ్రతికే సజీవంగా ఉన్నాయి. అట్లానే మీరు ఒక ఇప్పటిదాకా మనం చూసినటువంటి క్యాసెట్ల రూపకంలో ఇంకా అది పొందుపరిచారు. ఆ పాటలన్నీ కూడా సీడీలో పెన్ డ్రైవ్లో వేపియాలమ్మా. ఖచ్చితంగా ఖచ్చితంగా కాబట్టి ఎవరైనా సహాయ సహకారాలు చేస్తే ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా అది జనం ఆస్తి, ప్రజల ఆస్తి. అవును. దాన్ని బతికించుకోవాలి, ఉమ్, పుస్తక రూపంలో తీసుకురావాలి. దాదాపు ఒక 3000 పాటలు ఉంటాయి, పుస్తకాలు తీసుకురావాలి. ఉమ్, ఆ 3000 పాటలను కూడా వాటిని విభజన చేయాలి. ఉమ్, నాట్ల పాటలు, బతుకమ్మ పాటలు, చప్పట్ల పాటలు, వెన్నెల పాటలు, ఉమ్, కోలాటం పాటలు, ఉమ్, దూల పాటలు, నలుగు పాటలు, ఇట్లా సపరేట్ చేసి అవన్నీ చేయటం వల్ల ఫ్యూచర్ వచ్చే తరాన్ని అది పనికి వస్తుంది. ఎవరైనా పిహెచ్డీలు చేసుకుంటానికి, అవును. లేదా అందులో కొన్ని కొత్త పదాలు ఉంటాయి. అవును. మనకు వాడుకలో లేని పదాలు చాలా ఉంటాయి. చాలా చాలా గబుక్కుని రా అంటాం. ఏందో గబుక్కుని రా అనేది తెలియదు. అందులో పాటలు దొరుకుద్ది మనకు, గబుక్కుని రా అనేది. అవును. అట్లా అనేకమైనటువంటి సాహిత్య పద భాండాగారమే పాటలు అనమాట. ఓకే అన్న, ఇప్పుడు సాహిత్యం, ఇప్పుడు మీరు రచనలు మీలాగా రాయాలి అనుకునే వాళ్ళకి చదువుతో సంబంధం ఉందంటారా? చదువు లేని వాళ్ళు కూడా రాయొచ్చు అంటారా? అసలు పాట పుట్టిందే చదువు లేని వాళ్ళు. అంతే. ఆ, ఓకే. ఇప్పుడు పుస్తక సాహిత్యం ఎప్పుడు వచ్చిందమ్మా మనకు? అది కూడా కరెక్టే. రీసెంట్గా వచ్చింది. మానవ సమాజ పరిణామ క్రమంలో మొత్తం చూసుకుంటే చాలా రీసెంట్ కదా. అవును. పుస్తక ముద్రణ ఎప్పుడు వచ్చింది? 17వ శతాబ్దంలో వచ్చింది అన్నమాట నాకు తెలిసి. క్రిస్టియన్స్ వాళ్ళు తీసుకొచ్చారు ఫస్ట్ ముద్రణ, బైబుల్ వేసారు. మరి 17 సంవత్సరాల అవతల లేదా? 1700 సంవత్సరాల అవతల. కాబట్టి పాటకు చదువుకు సంబంధమే లేదు. చదువు ఇంత సాహిత్యంగా ఇంత పదాలు కూడా అవి నార్మల్ వాడుక భాషల్లో కాకుండా చాలా లెంతీగా ఉంటాయి ఆ పదాలు కూడా. ఆ పాట అనేది శ్రామికులు సృష్టించుకుంది, పాట అనేది కూలోడు సృష్టించుకుంది. శ్వాస నిశ్వాసాల నుంచి వాడు పనిచేస్తున్నప్పుడు పుట్టిన పాట. ఆ గుండె దరువు పాట, చెమట సుక్కల దరువులే పాటలు. కాబట్టి పాట అనేది శ్రమ స్టార్ట్ అయిన కానించి మానవుడికి అలవాటు పడ్డది. ఓకే. కాబట్టి పాట లేకుంటే కూడా పని పోదు, ముందుకు పోదు. అట్లా పుట్టింది. అంతేగాని చదువుకు పాటకు సంబంధమే లేదు. ఓకే. ఇప్పుడు నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు కదా, అవును అవును, వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి పాటలు ఉంటాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ పాట కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఒక జలధారలాగా వెళ్ళిపోద్ది. మీరు ఒక పాట నేర్చుకున్నారనుకోండి, మీకు పెళ్ళయింది, అత్తగారింటికి పోతావు, అక్కడ నాటు పని కాడ ఈ పాట పడతావు, అమ్మింటి కాడ పాట. ఓకే. అందరికి వచ్చేస్తుంది అంతే. మళ్ళీ నువ్వు నీ బిడ్డకి నేర్పుతావు, నీ బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోద్ది, అక్కడ ఒక పాట. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఎట్లుందో, ఒకప్పుడు ఇట్లా వీళ్ళ ద్వారా ఇట్లా మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి పాట అందింది. ఓకే. కాబట్టి పాట నేర్చుకోవాలి అనే తపనేం లేదు లేదు. వాళ్ళ జీవం, వాళ్ళ శరీరంలోనే ఉంది, అది ఉంటుంది. గొప్ప విషయం అన్నది. అసలు నేర్పాలి అనేది ఉండదు. లేదు. వాళ్ళు పుట్టుకతోనే ఆ లయ పుడుతుంది, వాళ్ళ నడకలనే ఆ లయ ఉంటుంది. కాబట్టి జవసత్వాల్లో నుంచే పాట ఉంటుంది. అది ఒకళ్ళ దగ్గరకు పోయి అట్లే ఉండదు. అదే అదే ఇప్పటిలాగా మనం వెళ్ళి సంగీతం నేర్చుకునే విధంగా ఉండదు. అది సంగీతం కన్నా గొప్ప మెలకువలు దాంట్లో ఉంటాయి. దాంట్లో ఉన్న మెలకువల్ని ఇలా పెట్టుకున్నారు శాస్త్రీయంగా. ఓకే. సంగీతం అనేది ఆడి నుంచి పుట్టుకొచ్చింది, కొత్తగా ఏం పుట్టుకురాలి. పామరు నేర్చుకున్నటువంటి పాటల్ని ఒక లయలాగా ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో పెట్టారు వీళ్ళు. ఓకే. అందులో ఉన్న రాగాలే ఇందులో ఉంటాయి. ఓకే. గద్దరన్నతో మీకున్నటువంటి అనుబంధం గురించి. గద్దర్ గారు అంటే ఇక గద్దరన్న అందరికీ దిక్కు చూసి పాటగాళ్ళకు మా లాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక లెజెండ్. గద్దర్ గారు ఫస్ట్ అని ఎప్పుడు చూసిరన్న గద్దరన్న? ఫస్ట్ నేను 97లో చూసా. 97? ఓకే. ఎట్లా అనిపించింది అన్న ఫస్ట్ ఆయన చూడంగానే? దేవుణ్ణి చూసిన కదా. అదే తొంగి జనంలో ఉన్నాడు. నేను కూడా చిన్నప్పుడు చూసిన అన్న, బాగా గుర్తు. అట్లా చాలా చిన్న పిల్ల ఊహ, కానీ ఆయన ఒక దేవుడుగా భావించేవాళ్ళ. ఇంటికాడనే చూసింది నేను. వాళ్ళ ఇంటి దగ్గరికే పోయినా, వేరే పని ఉండి పోయి
అట్లా నాగన్న గారు తీసుకుపోయారు నన్ను. ఉమ్, తీసుకుపోతే ఆడికి వెళ్ళి ఆడ చూసా ఫస్ట్. ఉమ్, చాలా చిన్నగా ఉన్నా నేను కూడా, ఉమ్, 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు అట్లా. ఉమ్, అప్పుడు గద్దరన్న చూసిన. గద్దరన్న ఈయనే గద్దరు గద్దరు అంటే గద్దరు గద్దరు అంటే గద్దరు ఇది చద్దరులాగా అనుకున్నా. ఉమ్, కానీ తర్వాత గద్దరన్న పాట, ఆ గద్దరన్న పేరు, అందులో ఉన్న గొప్పతనం అదంతా తెలిసింది నాకు. ఉమ్, అట్లా గూడంజన గారిని కూడా మొదటిసారి రామ్నగర్లో చూసిన. ఉమ్, ఆయన 2000 సంవత్సరంలో. ఉమ్. చూడడం వేరు, ఆయనతో ఈ జర్నీ మీరు ఆ కొనసాగించారు. తర్వాత గద్దరన్నతో నేను చాలా అనుబంధం కొనసాగింది మీరు. తెలంగాణ ఉద్యమంలో బాగా తిరిగా. బాగా తిరిగారు. ఎట్లుండే అన్న, అంటే వాళ్ళ ద్వారా దగ్గరగా చూసారు. ఆయనని మనం కొలవలేము. మహాసముద్రం, ఉమ్, అంత లోతైన మనిషి. ఉమ్, ప్రతి అంశం మీద చాలా సరళంగా ఒక అరటి పండు ఇట్లా తొక్కదీసి ఉమ్, మనకు తినిపిస్తే ఎట్లుంటుందో అట్లా ప్రతి అంశాన్ని పాట రూపంగా అందించేవాడు. అట్లా నాకు ఇన్స్పిరేషన్ కూడా గద్దరన్న. ఓకే. గద్దరన్న గద్దరన్న పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఒకసారి మా పల్లవి టీవీ ప్రేక్షకులకి. అది భారతదేశం భాగ్యసీమరా, కనీస సంపదల కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగులేని వరి జీవనదులురా, అంగట్లోనే అన్నీ ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. ఈ పాట నేను విన్నప్పుడల్లా నాకు అట్రాయాలి ఉంటుండే. ఓకే. ఉండి నా పాటలు కూడా అట్లే ఉండాలనే దాంతో నేను కసిగా రాసేవాడిని పాటలు. అన్న దగ్గర నుంచి మీరు ప్రశంస పొందిన సందర్భాలు ఉన్నాయా అన్న? మస్తు రాసినావు, బాగున్నాయి ఉన్నాయా? ఏ సందర్భంలో అన్న? ప్రతి పాట నాది విన్నప్పుడల్లా బాగా రాసినవారు, బాగా రాసినవి అనేవాడు. ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర అనే దాని గురించి అనుకున్నా, ఒక్కసారి వాడండి అన్న పాట. అది రాసినప్పుడు విన్నాడట ఆయన. విని అరే ఎవడురా ఇది వేసి చూడరా అది అన్నాడు. అంటే పక్కన రామకృష్ణ అని డ్రైవర్ ఎవరు ఉంటే, అన్నయ్య పాలన రాసిందంటే అని ఫోన్ కొట్టరా అంటే ఫోన్ చేసాడు. అరే బిడ్డ పాట మాత్రం బాగుంది, మంచిగా రాసినావు, చాలా బాగుంది, రిధం కూడా మంచిగా తీసుకున్నావు, ఆయన తెలిసిపోద్ది కదా ఊరికినే, రిధం కూడా వాళ్ళదే రిధం తీసుకున్నావు నువ్వు, కొయ్యాలది, బాగుంది పాట, బాగుంది బిడ్డ, మంచిగా ఉందిరా అన్నాడు. తర్వాత స్టూడియోలో కలిసినప్పుడు కూడా పాట బాగుందిరా బిడ్డ, నేను అసలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనుకుంటున్నాను అన్నాడు. ఇక అట్లా అంత గొప్ప లెజెండ్ రైటరే అన్న తర్వాత నాకు చాలా అసలు గద్దరన్న దృష్టిలో పడటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకా చాలామంది మామూలు వాళ్ళు పాట పాడినప్పుడు విన్నప్పుడు బాగుంది బాగుంది అంటారు, కానీ రచయితను మెచ్చుకోవటం అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. గాయకులను మెచ్చుకోవడం కూడా కష్టమైన పని. కాబట్టి అంత పెద్ద రచయిత, మహాసముద్రం లాంటి రచయిత నా పాటని మెచ్చుకున్నాడు అన్న తర్వాత నాకు కూడా అట్లా రాయాలి పాటలని అప్పటి నుంచి అనిపించి నేను ఏ పాట రాద్దామన్నా రాయబుద్ధి కావట్లే. అంత డెప్త్తో రాయాలి, అంత మంచి ట్యూన్లతో రాయాలి అనే దాంతో ఆ పాట రాసిన తర్వాత నేను పాటలు రాయటం తక్కువైపోయింది. ఏదైనా రాస్తే ఆ లెవెల్లో రాయాలనే దాంతోనే చూస్తున్నా. ఓకే. కాబట్టి ఈ పాట అందులో ఒకటి ఉంటుంది అన్నమాట, మీకు వినిపిస్తాను. నేను ఈ పాట పుట్టడానికి కారణం ఏంటంటే, నేను వాస్తవంగా సమ్మక్క సారక్క జాతరకు పోలే. ఎప్పుడు పోలే ఇప్పటి వరకు కూడా. ఈ పాట మొదలు పెట్టినప్పుడు మీరు పోలే. ఆ పాట సమ్మక్క సారక్క చూడకముందే పాట రాశా, పల్లవి శరణం రాసిన తర్వాత ఇంకా మంచిగా రాయాలని మన మైక్ టీవీలో సతీష్ వీళ్ళందరూ అడుగుతున్నారు. సరే రాద్దాం అని అన్న. తర్వాత మైక్ టీవీ ఓనర్ గారు కూడా వినిపిస్తే, అబ్బిరెడ్డి అన్న పాట అయితే బాగుంది, ఇంకా కొంచెం మంచిగా రాయన్నాడు. అదే లోపల జాతర వచ్చింది. ఓకే. నేను ఇంకా మా మేడం, మా బాబు, మా అత్తమ్మ, అనిత వాళ్ళ అమ్మ అనమాట, కరుణ వాళ్ళ అందరం కలిసి జాతర పోయినాం. నేను చూడటం పరిశీలించడం మొదలుపెట్టాను, వాళ్ళ పల్లె వాళ్ళు ఉన్నారు అంతే. మనం పరిశీలిస్తే జాలిగా మనకు పాట రూపకంగా వచ్చేస్తుంది. ఆడికి పోయిన తర్వాత ఇక పాట అదే వచ్చేసింది. అంటే
దగ్గర పోయి చూసిన దానికి దూరంగా ఉన్న దానికి తేడా ఉంది కదా, అవును. అట్లా. అందుకే ఆ పాట అంత గొప్పగా అనిపించింది ఏమనిపించింది. మీకోసం నేను పల్లవి శరణం పాడతాను. జంబైలాగా దాదా జంబైలాగా దాదా జంబైలాగా దాదా. ఈ పదాలు నేను పాపికొండల్లో కొయ్యవాళ్ళు పాడుతుంటే విన్నా. పాపికొండలు అని ఉంది కదా, పాపికొండలు చాలా హైయెస్ట్ ఎత్తైన పర్వతాలు మనకి ఇప్పుడు. అవును. పాపికొండల పక్కన డోలుగొండ అని ఇంకోటి ఉంటుంది. డోలుగొండ. డోలుగొండ, ఆ కొండ మీద కొయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఒక సందర్భంలో అడిగి పోయినప్పుడు వాళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళ ట్యూన్ విన్నా నేను. ఓకే. ఆ ట్యూన్ తీసుకొని మధ్యలో పెట్టుకున్నా, ఎప్పుడన్నా అవసరం ఉంటుంది పాడదామని. దాదాపు అది 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ ట్యూన్ ఎక్కడ నాకు సరిపోవట్లే కరెక్ట్గా పెడదానికి, ఎక్కడ ఉపయోగిద్దామన్నా సరిపోవట్లే. ఈ సందర్భంలో వాళ్ళ కొయ్యవాళ్ళ దేవత, కొయ్యవాళ్ళ రాణి వీరనారి, ఆమె మీద పెడదామని చెప్పేసి పెట్టాను. దిమ్ దిమ్ దిమ్మర దిమ్ దిమ్ దిమ్మర దిమ్మ తిరిగిపోయే దరువే మారోరే, దిమ్ దిమ్ దిమ్మర దిమ్ దిమ్ దిమ్మర దిమ్మ తిరిగిపోయే దరువే మారోరే. సిలకల గుట్టల సిలకల పాటలు, జంపన్న వాగుల జలకాలాటలు, కొండల కోనల డోలు దెబ్బలు, గలగల మోగటి గజ్జల మోతలు, దింసాగుసడి అరే దింసాగుసడి గనగన గంటలు, హంసల మించిన అందాల నడకలు, భక్తుల కాళ్ళను కడిగే సెలిమెలు, అలసట తెలియని చెట్ల నీడలు, చెట్టు పుట్ట సమ్మక్క వాక్కులు, అడవిని చుట్టే పూనక మొక్కులు రో. సమ్మక్క సారక్క వీరుల జాతరా, మేడారంలో ఆదివాసుల అమరుల జాతరా, మూలవాసుల మన్యం జాతరా, మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర. వజ్రవైడూరాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలే తల్లి, వందల వేల ఎకరాలలో గుళ్ళు కట్టమని అడగలే తల్లి, బెల్లం ముద్దలు ఎదుర్కోళ్ళను బంగారమని మురిసెను తల్లి, జంపన్న వాగుల మునిగితే చాలు సంబరపడినే సమ్మక్క తల్లి, కొబ్బరి టెంకాయ మునుపులు గడితే మొక్కులు తీర్చే సారక్క తల్లి, గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో, గుండెల కొలువుండే గూడెం జాతర, ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నదో మన మేడారంలో, చెట్టు గద్దెను ముడితే చిక్కులు ఓరా. ఇది అసలు పాటకు లైన్. ఈ పాట అయిన తర్వాత గదరన్న, అరే ఈ పాట చాలా సార్లు సమ్మక్క మీద రాయాలనుకున్నా బిడ్డ, గొప్పగా చెప్పినవరా అన్నాడు. గుడి లేదు గుడి తలుపు లేదులే అన్నాడు. ఇది ఎందుకు రాసిన అంటే ఈ పదాలు, ఇవాళ ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా, ఇది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో అందరూ ఎవరైనా ఏ గుళ్ళైనా కట్టుకోవచ్చు. ఒక్కొక్క గుడి లక్షల కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నారు. అట్లే ఆ గుళ్ళ పేరు మీద కొన్ని వందల వేల ఎకరాలు కూడా ఊర్లలో ఉన్నాయి. ఇప్పుడు మన రాములవారు ఉన్నారు అనుకోండి, మా ఊరు రాములవారికి 1 ఎకరం కేటాయించింది, మొన్ననే గుడి కట్టిరు. ఆ ఎకరం వచ్చేటటువంటి పంట ఆ గుడికి వస్తుంది. అట్లా ప్రతి ఊర్లలో రాములవారికి కానీ, హనుమంతుడు కానీ, చర్చిలకు కానీ ఇట్లా గుళ్ళు ఇస్తున్నారు. చర్చిలకు కూడా చాలా ఎకరాలు ఇస్తున్నారు. కానీ సమ్మక్క సారకు ఏ ఊర్లో కూడా భూమి లేదు. ఆమెకి ఎవరిచ్చారు భూములు, ఎక్కడిచ్చారు? అందులో సమ్మక్క సారక్క దగ్గర వజ్ర వైడూర్యాలు బంగారు నాణ్యాలు ఉన్నాయని ఏమైనా కోటలు కట్టి పోలీసు వాళ్ళు పెట్టి, లేకుంటే విపరీతమైనటువంటి సెక్యూరిటీ ఉన్నదా? ఆమెకి ఏమి సెక్యూరిటీ? ఇప్పుడు అమృత్ పంజాబ్లో ఉన్నటువంటిది అమృత్సర్ బంగారంతో కట్టిన గుడి, సిక్కు దేవుళ్ళు, మరి దానికి ఫుల్ సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. మరి మా అమ్మకేది సెక్యూరిటీ, మన అమ్మకేది సెక్యూరిటీ? అంటే గొప్ప మహాత్యం కలిగినటువంటి మహాత్యం తల్లి. మీకు గుడి అసలు దానికి తలుపే లేదు, గుడి లేదు, అంత గొప్ప గోపురం లేదు, తలుపు లేదు, ప్రకృతి దేవత. కాబట్టి ఆ పదాలు పెట్టాలి, గొప్ప పదాలు చెప్పేసి నేను వాడకం జరిగింది అనమాట. ఇప్పుడు మీ ఆ పాట లేనిది జాతర జరగదు. లేదు లేదు, జాతర లేదు అసలు. ప్రతి ఒక్కళ్ళు ఆ పాట వినాల్సింది. మంగిలి గారు కూడా బాగా పాడారు అమ్మ పాట, చాలా బాగా. తర్వాత చరణ్ అర్జున్ దానికి మ్యూజిక్ చేశారు. ఆయన కూడా పాడారు పాట. ఈ పాట పాడుతున్నప్పుడు తర్వాత షూటింగ్ కోసం మళ్ళీ పోయినాం మేము అక్కడికి. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ పాట వింటుంటే వందల మంది వాళ్ళ స్పందన చూసిన తర్వాత నాకు అనిపించింది సక్సెస్ఫుల్ అవుద్ది పాట అనుకున్నా. కానీ ఇప్పుడు కొన్ని వందల మిలియన్స్ వెళ్ళిపోయింది ఈ పాట.
అదే చెప్తున్నా ఏదన్నా ఆ పాట లేనిది అసలు జాతరే జరగదు. గదర ఉన్నాడు ఈ పాట ఇక బుట్టదురా ఇక బుట్టబోదురా అని. అంతే, అదే మార్క్ క్రియేట్ చేసేసిందన్న ఆ పాట. అట్లా నేను రాసినటువంటి ఈ పాట ఉమ్, ఇది అందరూ సరే యశ్పాలన్న రాసిండు అనేటటువంటిది కాకుండా సరే సమ్మక్క సారక్క మీద చాలామంది సోదరులు పాటలు రాశారు. ఇంకా గొప్ప కూడా పుడతాయి. ఇప్పుడు నా సొంతమే కాదు సాహిత్యం. నా ఏవి పుట్టినా ఒకటి అది ఉండిపోతుంది అన్న చిరస్థాయిగా. అవును అవును. అందులో ఒకటి ఉంటుందమ్మా, వీళ్ళు రాజులు పోయారు రాజ్యాలు పోయారు అనేటటువంటిది ఒక శరణం ఉంటుంది అనమాట. చరిత్రని మనం నిక్షిప్తం చేయాలి పాట రూపంలో అనేటటువంటిది నా భావన. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుదామని చెప్పిన. కాబట్టి ఆ పాట కనెక్ట్ అయ్యారు అందరూ. తెలుగు ప్రజలే కదా, నాకు మిగతా యుఎస్ఏ నుంచి కూడా ఫోన్లు చేస్తుంటారు, అన్న పాట బాగుంది పాట బాగుంది పాట బాగుంది. అట్లా పాట గొప్పతనం నేను రాసిన గొప్పతనం ఏం కాదు, కానీ అమ్మలో ఉన్నటువంటి శక్తి గొప్పతనం కాబట్టి నాకు ఆ పాట వచ్చింది. ఓకే, అంతే. గిన్నె మీద రాసిన పాట ఒకటి. ఓకే, గోదిన గిన్నె మీద. గిన్నె మీద ఎందుకండి అసలు ఎట్లొచ్చింది ఆలోచన గిన్నె మీద రాయాలి? అందరం తింటున్నాం బువ్వ, గిన్నె మీద రాయాలి, గిన్నె ఎట్లుంటుందనే చెప్పాలి ఫస్ట్. అంటే ఏదో ఒక మీకు ఇట్లా మెదిలి ఉండొచ్చు. మెదిలి అంటే మా ఇంట్లో సందర్భం నవ్విండ్రంటే ఏదో సందర్భం ఉంది. మా ఇంట్లో బొడ్డు గిన్నె అని ఉంటుండే. అంటే బొడ్డు గిన్నె అంటే గిన్నెకి కింద బొడ్లు ఉంటాయి. ఓకే, కింద ఉండకుండా దానికి చిన్న చిన్న బొడ్లు. ఓకే ఓకే ఓకే, ఏం గిన్నె మా అమ్మ తెచ్చుకుంది, వాళ్ళ అమ్మ ఇంటికాంచి నాకు తెలియదు. ఓకే, ఆ బొడ్డు గిన్నె చాలా కాలం మా అమ్మ వాళ్ళు పెట్టిర్రు, మా అమ్మ వాళ్ళు పెట్టని చెప్పుకుంటా ఉండేది. ఓకే, అట్లా ఆ బొడ్డు గిన్నె మీద రాసిన పాట. మీరు వస్తువుని వదలలేదన్నా, ఒక్కసారి వాడండి అన్న మా కోసం. గిన్నెబాయే గిన్నెబాయే ఏమి గిన్నెల్లో ఏమి గిన్నెల్లో ఇద్దరాము తినేటి జోడు గిన్నెల్లో. గిన్నెబాయే గిన్నెబాయే ఏమి గిన్నెల్లో ఏమి గిన్నెల్లో ఇద్దరాము తినేటి జోడు గిన్నెల్లో. తలుసుకుంటే దుఃఖం వచ్చే ఏమి గిన్నెల్లో ఏమి గిన్నెల్లో ఏ సమితి పట్టుకపోయిందో సాని గిన్నెల్లో. నేను ఆయన ఎంత తిన్న బుద్ధి అయిన గిన్నె పాలు పోసి కలుపుకున్న పాయసమ్ము తిన్న గిన్నె. ఇద్దరాము కలుపుకొని ముద్దు ముద్ద పెట్టుకొని ఒకరం తినుకుంచు వన్నెలా చిన్నేల గిన్నె. ఒకరం తినిపించే వన్నెలా చిన్నేల గిన్నె. గిన్నెబాయే అమ్మ గిన్నెబాయే గిన్నెబాయే ఏమి గిన్నెల్లో ఏమి గిన్నెల్లో ఇద్దరాము తినేటి జోడు గిన్నెల్లో. పెరుగు పోసి కలుపుకున్న పెరుగు ముద్దల పగిడి గిన్నె. చారు పోసి కలుపుకున్న సవరాల బొడ్డు గిన్నె. పెరుగు పోసి కలుపుకున్న పెరుగు ముద్దల పగిడి గిన్నె. చారు పోసి కలుపుకున్న సవరాల బొడ్డు గిన్నె. సవరాల బొడ్డు గిన్నె అంటే మీ ఎంట్రుకలు అక్కడ సవరపోలు వస్తారు, ఎంటికల గిన్నెలో తిరుగుతూ ఉంటారు. అంటే అమ్మ తెచ్చిన గిన్నె కానీ సవరాలకు కూడా గిన్నెలు తీసుకునేది అమ్మ. దూకున్నప్పుడు మొత్తం వస్తే ఆ బొంగులో ఇంటికి పైన బొంగు ఉండేది కదా, మామూలుగా బొంగు కట్టే అంటారు కదా, దూలాలుగా అక్కడ అమ్మ దాచేది. దూకున్నప్పుడల్లా ఇట్లా కూర్చో చేసి ఇన్నయ్యేది. ఆ సవరాల గిన్నెలు వచ్చినప్పుడు ఇవన్నీ ఇస్తే ఒక గిన్నె ఇస్తుంది, చిన్న గిన్నె 2 గిన్నెలు అవి ఇచ్చేది అనమాట. అట్లా ఆ సవరాల బొడ్డు గిన్నె. ఇది పెరుగు పోసి కలుపుకొని పెరుగు ముద్దల పగిడి గిన్నె. చారు పోసి కలుపుకున్న సవరాల బొడ్డు గిన్నె. వేడిది కలుపుకొని వెండిది ముద్దాల గిన్నె. ఏడాదాసిన పెట్టినారో దాపుడు దవ్వాల గిన్నె. ఏమి గిన్నె మాది ఏమి గిన్నెమ్మా. గిన్నెబాయే గిన్నెబాయే ఏమి గిన్నెల్లో ఏమి గిన్నెల్లో ఇద్దరాము దీనెలి చోడు గిన్నెల్లో. కారము మెతుకులతోటి కడుపు నింపే కన్న గిన్నె. చుట్టము పక్కాలు వస్తే చూడముచ్చట గున్న గిన్నె. తలతల మెరిసేటి గిన్నె అద్దాల మెరుపు గిన్నె. ఎంత తిన్నట్టు ఉండని తేనెల గిన్నె. అబ్బా గిన్నెబాయే గిన్నెబాయే ఏమి గిన్నెల్లో ఏమి గిన్నెల్లో ఇద్దరాము దీనేటి జోడు గిన్నెల్లో. ఏడు పడితే పంచి ఇచ్చిన పంచవన్నెల రామగిన్నె. మా నాన్న మా బాబాయ్ ఇద్దరు ఏడు పడ్డరు. ఏడు పడ్డప్పుడు ఇన్ని గిన్నెలు మా నాయనమ్మ పంచి ఇచ్చిందట.
అంటే పంచిచ్చిన దాంట్లో గిన్నె లేదు కానీ అమ్మ తెచ్చిన గిన్నె కదా ఇది. అంటే ఆ గిన్నెలు కూడా ఉంటుండే పక్కన ఇంట్లో. ఓకే. ఏరు పడితే పంచి ఇచ్చిన పంచవన్నెల రామగిన్నె, బిచ్చగాడు ఇంటికొచ్చే బిచ్చమేసే ధర్మగిన్నె. ఏరు పడితే పంచి ఇచ్చిన పంచవన్నెల రామగిన్నె, బిచ్చగాడు ఇంటికొచ్చిన బిచ్చమేసిన ధర్మగిన్నె. దాసి మూసి పెట్టుకున్న వజ్రాల వంటి గిన్నె, ఆలు మగలు ఇద్దరిని ఎంగిలి పంచిన గిన్నె. ఆలు మగులికి ఇద్దరి ఎంగిలి పంచిన గిన్నె, ఆలు మగులికి ఇద్దరికి ఎంగిలి పంచిన గిన్నె. అబ్బా గిన్నె వాయే ఏమి గిన్నెల్లో ఏమి గిన్నెల్లో, ఇద్దరాము దీనేటి బొడ్డు గిన్నెల్లో. ఏమంతరార్థం అన్నా అసలు. ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం సంసారం మొత్తం తీసుకొచ్చిన ఒక గిన్నెల. అదే కదా గిన్నె అనేది జనాలు పల్లెం అంటాం మనం. అవును, కంచం అంటాం, కంచం పల్లెం. గిన్నె కూడా అంటారు. మా దిక్కైతే గిన్నెలు అంటారు. అన్నం తినే గిన్నె అంటారు, కొన్ని చోట్ల కంచం అనే పదం కూడా వాడతారు. ఆ రెండు పదాల కన్నా ఈ గిన్నె పదం మంచిగా ఉందనేది నాకు అనిపించింది. బొడ్డు గిన్నె అని కూడా అంటాం, అందుకే దాని మీద రాశాను అనమాట. ఓకే. ఈ పాట రికార్డ్ అయింది. ఓకే. ఎవరు పాడిరన్న? సౌమ్య, చిన్న సౌమ్య ఉంది కదా, ఆ చెల్లె పాడింది. ఓకే. మరి ఎప్పుడు తీస్తుందో చూడాలి. నేను రాసే ప్రతి పాట, ప్రతి లైను జనం నుంచి తీసుకున్నదే. ఓకే. నా పాటకు సగం వాళ్ళే. ఆ పాట పుట్టడానికి జన్మ స్థలం వాళ్ళదే. అయితే ఈ జానపద పాటల్ని తీసుకొని పాటలు రాయటం ఒక రకం అయితే, జానపద రాగాలు తీసుకొని పాడటం ఒకటి. గద్దరన్న వీరంతా చేసింది కూడా అదే. రాగం తీసుకున్నారు, దాంట్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు పెట్టారు. ఓకే. సబ్జెక్ట్. కాబట్టి అట్లా తీసుకొని రాసిన పాటలు చాలా ఉన్నాయి. అట్లా నేను కొన్ని తీసుకున్న తర్వాత నేను సొంతంగా ట్యూన్ కట్టుకున్నా. ఓకే. నేను పాట రాసేటప్పుడు ట్యూన్ రావడానికి నాకు పెద్ద కష్టం అనిపించదు. ఎందుకు అని అంటే కొన్ని వందల పాటలు నా మెదడులో ఉంటాయి. కాబట్టి నేను ఏది ఆశగా అనుకుంటే ఒక పాట వచ్చేస్తుంది. ఓకే. దానికోసం పెద్ద కష్టపడను నేను. అట్లా పలుగురాళ్ళ పాడల దిబ్బ అని ఒక పాట, జానపద లైన్, పలుగురాళ్ళ పాడల దిబ్బ అనేటువంటి ఆ ఒక్క లైన్ తీసుకొని ఒక పాట రాశాను నేను. అది బాగా వైరల్ అయింది. ఇప్పటికీ ఆ పాట లేనటువంటి వేదిక ఉండదు. ఓకే. ఊళ్ళో సంబరం జరిగిన, జాతర జరిగిన, సావులైనా, ఒక్కసారి పాడండి. ఏదైనా పండగ జరిపితే, పెళ్లి పండగ అయినా, సావుల పెళ్లిళ్ళకు కూడా పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు ఇవి గానుగుల కంచే, కంచేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ. విన్నాను నేను కూడా. అసలు ఇది వినటువంటి వాళ్ళు ఎవరు? ఈ పాట గంగమ్మ పాడింది. కళ్యాణ్ రికార్డ్ మ్యూజిక్ చేశాడు, చాలా బాగా చేశాడు. కాకతీయ కోట మీద కోయిల గుసింది, ఇది రమ్మని కోరింది, కోయిల పాట కొంత పాడి కొమ్మానెక్కయ్యో నన్ను సూపు చూడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచే, కంచేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో. గోలుకొండ కిల్ల మీద గొల్లోళ్ళ దిబ్బ, అది గొప్పోళ్ళ దిబ్బ, దిబ్బల మీద నువ్వే ఉండి సీటీ కొట్టయ్యో చిన్నగా రావయ్యో. భువనగిరి కిల్లా మీద బోనాల ఆట, ఆహా బోనాల ఆట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము, గుట్టకు ముక్కులిద్దాము. చార్మినార్ చార్ కమాన సూపి మామయ్యో నాకు సూపి మామయ్య, లాడు బజార్ల రవ్వల గాజులు ఏపీ మామయ్యో గుత్తగా ఏపీ మామయ్య. సమ్మక్క సారక్క గద్దెల మీద దిద్దిన తిలకము నిలువెత్తు బంగారం, ఆ బంగారాన్ని ముడుపు గట్టి ముక్కులివయ్యో మనువాడరవయ్యో. ఇది చాలా వైరల్ అయింది. చాలా ఒక రకంగా యూట్యూబ్ పాటలకు ట్రెండ్ ఈ పాట. అవును. ఈ పాట రాకముందు పాటలన్నీ వేరే తిరుగుండే. ఈ పాట వచ్చిన తర్వాత, ఈ మ్యూజిక్ వచ్చిన తర్వాత, ఈ రిధం, ఆ కళ్యాణ్ అసలు ఏ సందర్భంలో ఎట్లా కొట్టాడో తెలియదు కానీ అద్భుతమైన రిధం కొట్టాడు. ఆ రిధంతోనే అందరు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఆ రిధం వెంబడబడ్డారు. అవును. ఇప్పుడు అదే రిధం. దీన్ని డూప్లికేట్స్ కూడా వచ్చినాయి కొన్ని. దాని తర్వాత ఎన్నికలకు 2 ఎన్నికలకు ఆ ట్రాక్ తీసుకొని పాడుకోవటం. అవును, అవును. ఆ శత్రువర్గం, మిత్రవర్గం, వైరి వర్గం, ఈ వర్గం 2 కలిపి ఒకటే పాట. అవును, అవును. వాడిదే పాడతారు, వీడిదే పాడతారు. అట్లా కొన్ని వేల పాటలు ఈ పాట స్టైల్లో వచ్చింది.
అన్న మీకంటూ ఇప్పుడు గద్దరన్నకు ఒక స్లాంగ్ అంటే అదొక వేరే రకంగా ఉంటుంది, గోరేటెంకన్నకు వేరే రకంగా ఉంటుంది. మీరేమో మొత్తం అసలు ఆల్రౌండర్ మీరు. ఉద్యమానికి ఉద్యమం, జానపదానికి జానపదం. ఒక వస్తువు ఇస్తే దాని మీద పాట అవలీలగా రచనలు కట్టేస్తున్నారు, పాడేస్తున్నారు. అసలు మామూలు విషయం కాదన్న. ఇంక ఇట్లాంటి జానపదాలు ఇంకా అంటే మీకు మర్చిపోలేని అంటే ఏం చెప్తారన్న? ఇంకా నేను తెలంగాణ ఉద్యమంలో రాసిన పాటలు బాగా పాపులర్ అయిన పాటలే. ఉద్యమంలో కాకుండా జానపద గేయంలో. జానపద గేయాలే కదా, ఉద్యమం కోసం రాసిన పాటలే బాగా. సాయి చందు తమ్ముడు బాగా పాడేవాడు నా పాట. మీ పాటలు తను పాట పాడేవాడు. చాలా పాటలు పాడిండు నా పాటలు. ఓకే. అందులో ఈ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాట బాగా, వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నువ్వు వెచ్చాటి నెత్తురు చిమ్మినారా, ఆకాశగంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాల, మా పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాల, కరువుతో కాడు పేర్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాల, కంచము నిండా మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాల, నాగలి కర్రు వాడి మీరై మాలో నెత్తురు వేడి మీరై, ఉద్యమ అడుగుల ఒడివరి మీడై పిడుగులు పడిన ఉప్పెన మీరై, తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో బాగా పోయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో ఆనాటి ప్రభుత్వం నాకు ఉత్తమ గేయ రచయిత అవార్డు కూడా ఈ పాటకు అందించడం జరిగింది అనమాట. ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా బాగా మెచ్చుకున్నాడు ఈ పాట. ఓకే, మంచిగా. ఓకే, యశ్పాల్ బాగుంది పాట అన్నాడు. ఓకే. ఆనాడు ముఖ్యమంత్రితో మీకున్నటువంటి అనుబంధం అన్న? ఇక అనుబంధం అంటే ఉద్యమమే అనుబంధం. ఆ ఉద్యమ పాటలు పాడుతున్నప్పుడు ఆ గోదావరి జలాలని మొదటి క్యాసెట్ ఒకటి తీశారు వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు. అవును. అందులో ఒక పాట పెడుతున్నామని అంటే నేను అప్పటికి రాసిన పాట, గోదారి గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి, మాది తెలంగాణ భూమి, బాయంత తీసిన నీళ్లు బుక్కెడు పడవయ్యో, బండ మీద బాయి తీసినట్లుండే బతుకెట్ల తెల్లారు, మా బాధ ఎట్ల తీరును. ఈ పాట ఫస్ట్ జలాల మీద తీసినటువంటి దాంట్లో ఈ పాట కూడా ఉంది అనమాట. అట్లే ఈనాటి తరం కూడా పోతుందని దాని మీద ఎట్లెట్లా బతికినామని ఒక పాట రాసినాను. ఎట్లెట్లా బతికినావు ఎంకన్నా, మామూలుగా లేదన్న పాట, బాగా ముందే తెలిసిపోయింది పాట. ఎడ్లకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం, తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసినోళ్ళం, పండగ పబ్బాలొస్తే పిండి వంటలు చేసుకొని, చుట్టాలు పక్కాలొస్తే సంబారాలు జరిపినోళ్ళం, వెనకటి రోజులు యాదికొస్తే ఎంకన్నా నాకు పుట్టేడంతా దుఃఖం వచ్చే ఎంకన్నా, పుట్టేడంతా దుఃఖం వచ్చే ఎంకన్నా, సంకురాత్రి ఆ దీపావళిలో డూడు మసవన్నేడాబాయే, ఉగాది పచ్చడవాయే పెద్దల పండుగ తద్దినమాయే, దసరా పండుగ సందడివాయే జమ్మి చెట్టు జాడేవాయే, మమ్మీ డాడీ లవర్సుడేలే బర్త్డేలే మన పండుగలాయే, తెలుగు పండగలు తెల్లబోయే ఎంకన్నా, ఇంగ్లీష్ పండగలు గెలుస్తున్నవురా ఎంకన్నా, ఇంగ్లీష్ పండగలు గెలుస్తుంటే ఎంకన్నా, పంటను చూసే పోలేరమ్మ ఇంటిని చూసే ఎల్లమ్మేది, గడపల ఉండే మైసమ్మేది చెరువు గట్టున గంగమ్మేది, వీధి వీధికి దేవుళ్ళాయే ఇంటికొక్క పూజారాయే, ఉప్పలమ్మల ఊసేపాయే కులదేవుళ్ళు మాసేపాయే, మాయదారి బతికిన దేవుళ్ళు వస్తున్నారు రెంకన్నా, మంది కొంపలు ముంచుతుండ్రో ఎంకన్నా, మంది కొంపలు ముంచుతుండ్రో రెంకన్నా. దేవుళ్ళు అమరత్వమైనటువంటి వాళ్ళు మహాదేవుళ్ళు. వాళ్ళు చేసిన కృషి, ఓ జీసస్ కానీ లేకుంటే ఇంకెవరైనా కావచ్చు కాక, వాళ్ళు పోరాడినటువంటి పోరాటము ఆనాటి ఉన్నటువంటి కాలంలో వాళ్ళు చేసినటువంటి మంచి దేవుళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు బతికినోడు కూడా దేవుడే.
వాడు ఒక మాల వేసుకోవటం రావటం, వాడు ఒక ఇది కట్టుకుని రావడం. అందుకే ఆ పాదం వాడే. మీకు ఇబ్బంది లేదంటే ఉంచుకోండి. పర్లేదు పర్లేదు. అట్లే నాట్లల్లా పాటలు బాయే, వంగుడు సప్పట్ల ఆటలు బాయే, అసోయి దూలో అంటూ దూల ఆటలు దుమ్ముల కలిసి, సీతా జడల కోలాటాలు చెక్క భజనలు జల్లిపాయే, అల్లుడు బంతిల్లుడు బంతి గుడుగుడు గుంచాలేమైపాయే, సిర్రగోనెలు బొందన పెట్టి రెంకన్న, క్రికెట్ జబ్బునంట గట్టి రెంకన్న, అబద్ధాలను ఆడరాదని దొంగతనాలు చెయ్యరాదని, ఐకమత్యమును సాటి చెప్పిన వేమన నీతిని గోతిల పెట్టిరి, అనగనగానే పేదరాశి పెద్దమ్మ కథలు ఒరి ఎక్కడ బాయే, సినిమా స్టోరీ సెక్స్ పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొరికే, ఇంటికొక్క హీరో బుట్టే ఎంకన్న, వీధికొక్క సినిమా స్టోరీ రెంకన్న. ఇంటికొక్క హీరో అంటే జనరల్గా నేను ఎందుకు రాశాను ఈ పదం అంటే, జనరల్గా ఊళ్ళల్లో పాప బాబు పుడితే హాస్పిటల్కి వచ్చి చూసినా, ఇంటికి వచ్చి చూసినా, అరే భలే బాగుండే పిల్లగాడు, అచ్చం మీ తాత మూలకే ఉందిరా, అచ్చం మీ అత్తమ్మ కళ్ళే ఉందిరా, ఆడబిడ్డ కళ్ళు వచ్చినాయి పిల్లకు, ఆ ముత్తి ముఖం అంతా కూడా మామదే ఉందేరా అని అంటారు అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు మీ వాడు ఎట్టుంటారంటే పవన్ కళ్యాణ్ లాగా, ఇప్పుడు అట్లా అయిపోయింది. పవన్ కళ్యాణ్ లాగుండు, మహేష్ లాగుండు, వాడు ఎందుకు వస్తాను నీ ఇంటికాడికి ఇది కూడా వాస్తవం కదా. అందుకే ఇది పెట్టానమాట, ఇంటికొక్క హీరో బుట్టే ఎంకన్నా, వీధికొక్క సినిమా స్టోరీ రెంకన్న ఆ పదం. ఇంకోటి యాపాయిప్ప నల్లిప్ప తంగెడి జక్క నల్ల దుమ్మ, తేనె పసుపు మిరియాలు అల్లం ఉల్లి ఎల్లిపాయలు, రోగము దగ్గే ఇంటి మందులు కంటి కన్నవరె కనపడవాయే, దగ్గిన తుమ్మిన తుసికిన గాని మాతరు లేనిదే మంచం పడితివి, సచ్చే మందులు చెడబడ పుట్టే రెంకన్న, లేనిపోని రోగాలు వచ్చే రెంకన్న. ఇట్లా అంటే గత సంస్కృతి గొప్పది అని చెప్పటం కన్నా గత సంస్కృతి గొప్పతనాన్ని చెప్పటం. గత సంస్కృతి అంతా గొప్పదేం కాదు, కొన్ని పోతే కొంత వస్తుంది, కానీ ఇదంతా మన కళ్ళ ముందు మనం చూసినటువంటిది అనమాట. అట్లా ఇంటి దగ్గర పైసా పరక కూడబెట్టుకుని పనులేపాయే, గంపల కొద్దీ కోళ్ళను జాదిన కోళ్ళగూలే కూలిపాయే, అంటే పారని కూలీలు వచ్చేసినాయి. అప్పుడు ఇంటికొక్క కోళ్ళ ఉంటే అప్పుడప్పుడు అమ్ముకునేది, మా అమ్మ అమ్మేది కోళ్ళు, నాకు బట్టలు కావాలంటే 2 కోళ్ళు అమ్ముకుంటే ఒకటే డ్రెస్ వచ్చేది, పైన సొక్క లాగా ఒకటే డ్రెస్, ఒక పెద్ద తాను తీసుకుంటే అదే చొక్కలాగా పట్టించేది. ఒక కోడెమ్మి కోడి గుడ్లు అమ్ముతుండే. ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి? ఇంటి దగ్గర పైసా పరక కూడబెట్టుకునే పనులేపాయే, గంపల కొద్దీ కోళ్ళను జాదిన కోళ్ళగూలే గూలిపాయే, తీరు తీరు పచ్చళ్ళు పెట్టుకుని నోరూరుంచే రుసులేపాయే, పాలు పెరుగు నెయ్యి ఇచ్చే ఆవుల మందలు కనపడవాయే, అరే పారను కొల్లు ప్యాకెట్ పాలో రెంకన్న, గుడిసెలకొచ్చి కొడుతున్నాయి రా రెంకన్న. గుడిసెలకొచ్చి కొడుతున్నాయి, అది తీసుకో అని. ఇప్పుడు ఎందులో మనం చూసాం కదా ఒక సినిమాలో, పాలు మిల్క్ 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 మిల్క్, ఆ పిల్లలు పార నుంచి వస్తారు, వచ్చి గ్రాండ్ ఫాదర్ అరే పాలు అక్కడి నుంచి వస్తున్నాడు, అక్కడి నుంచి కాదు ఫ్రిడ్జ్ లో నుంచి వస్తాయి అని వాడు గొడవ పెడుతుంటాడు. పాలు ఆ నుంచి వస్తారంటే ప్యాకెట్ నుంచి వస్తాయి అనుకుంటాడు, కానీ ఇక్కడ మనం బర్రెలు ఇస్తాయి, ఆవులు ఇస్తాయి, ప్రాసెస్ జరుగుతుంది అనే విషయం తెలీదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దానికి అనుగుణంగా సరే ఈ పాట రాసి దాదాపు 26 years అవుతుంది ఈ పాట రాసి. అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారిందా అంటే ఏమి, అంటే జనరల్గా మారే స్థితిలో లేదు, అంటే అవే సమస్యలు ఇంకా మనం వెంటాడుతూనే ఉన్నాయి. అట్లే పల్లెల్లో కూడా అమ్మా గతంలో చాలా సంస్కృతి, మంచి సంస్కృతి మనకున్నా కూడా అదంతా కూడా ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, పెట్టుబడి, ప్రతిదీ పైసా. మంచిలు కావాలంటే కూడా పైసా, పోయి ప్యాకెట్లు కొనుక్కొని రాపో, ఆడ పోయి తీసుకొని రాపో. అంతకుముందు బిందెల 2 నీళ్ళు ఇస్తే ఇచ్చేవాళ్ళు, 2 గ్లాసులు. 2 గ్లాసులు నీళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి ఆడ బిందె ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, బిందె ఉంటుంది కానీ నీళ్ళు ఉండవు. చాలా కొట్లలో ఎండాకాలం నేను చూసిన, కుండ ఉంటుంది నీళ్ళు ఉండవు. ఆడికి పోయిన తర్వాత కుండ చూస్తే నీళ్ళు, నీళ్ళు లేవని, అమ్మ 2 ప్యాకెట్లు అమ్మ అంటాడు. అంటే ఎంత
ఘోరంగా కల్చర్ పెరిగిపోయింది చూడు, పైసా కల్చర్. పైసా కల్చర్కి నీళ్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. అవును. అంటే దాన్ని బట్టి నేను రాసినటువంటి పాట ఒకటి ఉంటుండే, భారతదేశం బాకిన పడ్డదిరో నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా, ఒరే నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా, పాలు దాపిన పల్లె తన్నిని అమెరికోడికి అప్పచెప్పెరా, రత్నమంటి నా గర్భభూమిలో రేగులు జిల్లేడేస్తా ఉండు, నోరు లేని యంత్రాలను దింపి ఎద్దు నాగలి వద్దంటుండు, కోసిన కొడవలి సిలిమెక్కింది చేసిన చేతులు సచ్చుపడ్డాయి, కార్పొరేట్ వ్యవసాయం చూసి దుక్కిల మొక్కలు దుఃఖిస్తున్నాయి, శలకల రైతుల కుతికలు విసికిండో నాయన బంగారు సీమను బూడిద చేస్తాండు, ఒరి నాయన బంగారు సీమను బూడిద చేస్తాండు. అప్పుడు జొన్నలు, సజ్జలు, కందులు, పెసళ్ళు ఇవి బాగా పండించేవాళ్ళు. అవును, నా గుర్తెరికి కూడా మా నాన్న కూడా పండించింది. కానీ వాళ్ళ ఇవన్నీ పోయినాయి, అందుకే అందరికి షుగర్ వచ్చింది. వడ్లు ఇంకా మిగతా అంతా కమర్షియల్ పంటలు, మిర్చి పత్తి, మిర్చి పత్తి, మిర్చి పత్తి, ఇట్లా మొత్తం వ్యవసాయ పంటలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. విదేశీ పంటలు గద్దల వాలి రైతుల కంట్లో దుమ్ము కొట్టెరా, రబ్బరు తేయకు కొబ్బరి బెల్లం మిర్చి అల్లం మిరియాల పొడి, మాంసం నూనె అల్లం ఎల్లిపాయ నిమ్మ నారింజ మామిడి, బియ్యం కందులు మొక్కజొన్నలు పత్తి గోధుమ పసుపు చక్కెర, ఇండియా పంతే వద్దంటుండు అమెరికా ఎత్తింది తినమంటుండు, చేతిల కంచం గుంజుకపోతాండో నాయన కొంకులు నరికి కర్రలనిస్తాండు, ఒరే నాయన కంకులు నరికి కంకులు ఆడ తీసుకుపోతాడు, కర్రలు మనకిస్తాడు, కొబ్బరి తోటలు నరికిస్తుండు కోకోకోలలు దాపిస్తుండు, ఆవులు బర్లను వద్దంటుండు పాలు టీపొడి పంపుతున్నాడు, చేనేతన్నల చేతులు నరికి మిల్లుల బట్టలు టన్నులు పంపెరా, బతకాలంటే ఆర్డరు వాడిదే బతకాలంటే ఆర్డరు వాడిదే సంపాలంటే మందులు వాడియే, నవనాడులను నలుపుక తింటండో నాయన సర్వం సంపద దోసుకపోతాండు, ప్రపంచ బ్యాంకు పేరు చెప్పుకొని అమెరికా వాడు హద్దులు దాటెరా, విమానయానం సముద్ర మార్గం కమ్యూనికేషన్ కంప్యూటర్లు, ఆంతరంగిక రక్షణ రంగం అంతరిక్ష పరిశోధన రంగం, వాడు కాలు పెట్టని సోటే లేదు ఏలు పెట్టని రంగం లేదు, వాడు కాలు పెట్టని సోటే లేదు ఏలు పెట్టని రంగం లేదు, అరే గాంధీ చేసిన సత్యాగ్రహం ఉప్పు పాతరేసి తొక్కేసిండు, 7 సముద్రాల ఆవలుండో నాయన ఇండియా నాడు ఏలుతున్నాడురా, ఒరే నాయన ఇండియా నాడు ఏలుతున్నాడురా. అట్లా భారతదేశంలో వాడే ప్రతి వస్తువు మన సొంతది లేకుండా పోయిన స్థితి ఉంది. విత్తనాలు బ్రహ్మాండంగా వేసేవాళ్ళం. మా నాన్న ఒడ్లు తెచ్చి ఒక బత్తాలు వేసి గాబులో పోసి 2-3 రోజుల నుంచి తర్వాత బత్తాలు వేస్తే మంచిగా వస్తుండే విత్తనాలు. ఇవాళ విత్తనాలు కొనాలన్నా వాళ్ళే కొనాలి, మోనోసాంటి విత్తనాలు. ఇంకా ఏవైనా విత్తనాలు కొనుక్కొని రావడమే రైతు చేసుకునే స్థితిలో లేదు అసలు. రైతు విత్తనాలు ఎక్కడ చేసుకుంటున్నాడు? చేసుకోవట్లేదు. సొంతంగా ఏమన్నా చేసుకునే స్థితిలో లేదు. చేసుకున్నా అవి పండవు. ఇప్పుడు వచ్చిన విత్తనాలు ఒడ్లు వంతాయి, ఆ వడ్లను తీసుకొని మళ్ళీ ఒడ్లు చేద్దామంటే చేసే స్థితి రాదు, విత్తనం రాదు, ఓన్లీ తినడానికి అంతవరకు. కాబట్టి ప్రతిదీ మార్కెట్లో రైతుల్ని బొందబెట్టే స్థితి. అందుకే ఆ పాట అట్ట రాయాల్సి వచ్చింది. అట్లనే రైతు ఎంత కష్టపడతాడు, ఎంత బాధపడతాడు అనే దాని మీద నేను రైతుల మీద చాలా పాటలు రాసినమ్మా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇంతకాలం అవుతున్నా కూడా ఇంకా మిలీనియన్ల కొద్దీ డట్టి స్ట్రీట్లు, విపరీతమైన మురికి వాడలు, చాలా సినిమాలు దాని మీద వచ్చినాయి. అవును, దార్వాడి ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఎంత సింపుగున్నది స్వాతంత్రం సూరసక్కాగున్నది స్వరాజ్యం, ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడసక్కాగున్నదా స్వరాజ్యం, పల్లెలన్నీ చూడు తెల్లబోతున్నాయి పొట్ట చేత బట్టి పట్టణాలేకెళితే ఉండజాగా లేదు, గాలి నీరు లేదు, మురికి మోరీలలో ఈగల దోమలలో కుక్కల పందులతోటి మందులు మాకులు లేక రోగము నొప్పులతోటి మందులు వస్తూ ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడసక్కాగున్నది స్వరాజ్యం. ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని పెరిగిపోయినాయి. మనకు ఒక్కటే గాంధీ, ఉస్మానియా, ఈ 2 తప్ప ఇంకేమున్నాయి? మరి ఇంతమంది దాదాపు 4 కోట్ల జనం, మళ్ళీ బయట నుంచి వచ్చిన 1 కోటి మంది, వీళ్ళందరికీ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? అంటే రోగం వస్తే సావటం తప్ప ఇంకోటి లేదు. అందుకే 2-3 హాస్పిటలే కాదు,
కొన్ని వందల హాస్పిటల్ కానీ కార్పొరేట్ అలా అడుగు పెడతానికే భయం. ఉమ్. ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడసక్కగున్నదా స్వరాజ్యం. హోటల్ కప్పులతోని ఆటలాడే వాళ్ళు, బర్ల గొర్ల మధ్య నలిగిపోయే వాళ్ళు, రైలు పట్టాలంట రాలిపోయే వాళ్ళు, సుత్యసానుల మధ్య సచ్చుబడే వాళ్ళు, ముక్కు పచ్చారని ముద్ద బంతువులెన్నో చదువు సంజలు లేక మూగబోతున్నాయి. ఎంత సక్కగున్నది స్వాతంత్రం, చూడసక్కగున్నది స్వరాజ్యం. ముష్టి వాళ్ళు చూడు, కుష్ఠరోగులు చూడు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, బిచ్చమెత్తుకున్న మెతుకు దొరకనోళ్ళు, పొత్తి కడుపుల కాళ్ళు ఒత్తి పండుకొని అన్నమో రామ అలమటించుకుంటూ ఆకలి సాగులతోని రోజు చేస్తా ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం, చూడసక్కగున్నదా స్వరాజ్యం. ఇది 50 సంవత్సరాల భారతదేశానికి స్వతంత్ర వేడుకల సందర్భంగా ఇది నేను రాసిన. ఒక ఊళ్ళో ఉమ్. ఆకలి చావుతో చనిపోయింది ఒక ఆమె, ఓకే. ఖమ్మం జిల్లా దగ్గర. 97లో రాసిన పాట ఇది. ఉమ్. అప్పటికిప్పటికి ఏమన్నా మారిందా? ఏది లేదు. చదువులలో కానీ ఎక్కడ చూసినా కూడా అగర్భ దరిద్రం వెంటాడుతూనే ఉంది. అందుకే ఎంత టెక్నాలజీ పెరిగినా ఏది ఉన్నా అంతే. ఆ యొక్క దరిద్రం అనేది టెక్నాలజీ పెరిగినా కొద్దీ, పని సౌకర్యం అయినా కొద్దీ మనిషికి జీవం ఈజీ కావాలి, కష్టం తక్కువ కావాలి. కానీ ఇప్పుడు కష్టం ఎక్కువ అవుతూ ఉంది, పని భారం పెరుగుతూ ఉంది. ఇవాళ కంప్యూటర్లలో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా విపరీతమైన భారం పెరిగిపోయి ఇంట్లో పిల్లలను కొట్టడం, పిల్లలు కొట్టడం, స్ట్రెస్కి గురి. వాడు 8 గంటలు 12 గంటలు పని చేయమంటున్నాడు. యాడొస్తుంది టీవీలలో 12 గంటలు మీరు పని చేయాలంటే రండి, మీ అమ్మ నాన్నను ఒప్పించండి, మా దగ్గరికి రండి, మీకు జాబ్ ఇస్తామంటున్నాడు. వాడిని నిజంగా ఎందుకు కోర్టులు వేయట్లేదు? 8 గంటల పని దినం కదా, 8 గంటల పని దినం భారత రాజ్యాంగంలో ఉందో, 12 గంటల పని చేయమని అంటున్నాడు. వాడు ఎందుకు అసలు యాడ్ ఎట్టొస్తుంది? టీవీలలో యాడ్ ఇస్తున్నారు కదా, అది తప్పు కదా. మరి అట్లా జరుగుతుంది. దానికి చేసేది ఏం లేక ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి యంత్రాలు పెరిగిపోతున్న కొద్ది మనిషికి సౌలభ్యం పెరగాలి కదా, కానీ యాంత్రీకరణలో మనిషి నలిగిపోతా ఉన్నాడు. అట్లా మహిళల మీద కూడా అనేక పాటలు రాసి నేను, నువ్వు అన్నవి చూడు ఇంతకుముందు మహిళల మీద ఏమి రాసినవి, అట్లా మహిళా మనుల మీద కూడా గొప్ప పాటలు రాసిన. అవునంటావా కాదంటావా చెల్లెమ్మ, ఇది బ్రహ్మ గీసిన గీతంటావా చెల్లెమ్మ, భర్తే దైవం అనుకుంటీవి చెల్లెమ్మ, బతుకును బండలు చేసి రమ్మ చెల్లెమ్మ, హరిశ్చంద్రుడు ఆడిన మాటకు చెల్లెమ్మ, ఆలీనమ్మినాడమ్మ చెల్లెమ్మ, ఆనాడే ఆడ బ్రతుకు చెల్లెమ్మ, అంగట్లోనే సరుకాయను చెల్లెమ్మ, పాండవులు పాంచాలిని చెల్లెమ్మ, జూదంలో నా వేలం పెట్టిరి చెల్లెమ్మ, ఆ రాణి బతుకును మానుల కలిపి చెల్లెమ్మ, రాజులు రాజ్యాలేలా లేదా చెల్లెమ్మ, సీతను అనుమానించినాడు చెల్లెమ్మ, ఒరే అగ్గిలో నా దూకమన్నాడు చెల్లెమ్మ, ఆ అగ్గిలో నా దూకిన సీత చెల్లెమ్మ, నిప్పై తేలినాది చెల్లెమ్మ. సీతని అనుమానిస్తే ఆమె అగ్గిలాగా పుట్టి ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి మచ్చబడలేదని ఆ అగ్గి నుంచి మళ్ళీ అగ్గిలాగా పుట్టింది. అంత గొప్ప సత్యం, అంత గొప్ప తల్లి. అటువంటి తల్లులను కూడా మరకలేస్తున్నారు సీతమ్మ లాంటి గొప్ప తల్లికి కూడా. కాబట్టి ఎంతమంది మహిళలున్నా అడుగడుగున అనుమానాలు, ఇంటి నుంచి బయటికి వెళ్తే అనుమానం, బయట నుంచి ఇంటికి వస్తే అనుమానం. ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువ ఉన్నాయి, మనిషికి ఒక సెల్ ఫోన్, ఎవడికోడే నెంబర్లు పెట్టుకొని దాచుకోవటాలు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి కదా. కాబట్టి వీటి మీద కూడా పాటలు అనేకం రాశా, ఇంకా రాస్తూనే ఉన్నా. ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మీలాంటి కళాకారులు ఎందరో కూడా పాల్గొనడం జరిగింది కదా, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమంటారు ఇప్పుడు? అట్లనే మొన్న ప్రభుత్వం కూడా కొంతమందికి 5-6గురికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున వాళ్ళకి రివార్డ్ అందించింది ఉద్యమంలో పాల్గొన్నటువంటి. మిగతా వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తులు, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు, గొప్ప రచనలు, మీ యొక్క సంపద, రచనల సంపద కావచ్చు, అది స్థిరస్థాయిగా ఉండిపోతుంది ప్రజల గుండెల్లో. మరి మీ వంటి వారికి ప్రభుత్వం నుండి ఎట్లాంటి సహాయం అందిందంటారు? ప్రభుత్వం నుంచి సహాయం అందటం అనేది కళాకారుడికి ఇచ్చే గౌరవం కిందనే లెక్క. కళాకారుని తోచలేదు ఎవడు. ఇప్పుడు నేను నా పాటలు ఉన్నాయి, నా పాటలకు ఇంత అని ధర కట్టలేడు. అవును. ఎందుకంటే
పాట అంత గొప్పతనం ఉంటుంది. అంతే. అయితే వాళ్ళ స్థితిగతులు ఉమ్, ప్రభుత్వం కొంచెం సహాయ సహకారాలు చేయాలి కాబట్టి ఉమ్, కొద్ది మందికి అని ఒక 4-5 ఇచ్చింది ఉమ్. ₹1. ఓకే. ఇంకా కొద్ది మందికి ఇస్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి పాటే ప్రాణంగా బతికిన ఇలాంటి వాళ్ళకి. అవును, ఇస్తే ఉమ్, బాగుంటుంది. అవును, ఎందుకంటే కొన్ని పాట కళాకారులు అంటే పేద కళాకారులే, అవును, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు ఎక్కువ మంది ఉంటారు. అవును, పాటగాళ్ళే వాళ్ళు, ఇంకొకళ్ళు ఉండరు. ఇక అవును. ప్రజా ఉద్యమ పాటగాళ్ళు అంటే ఈ 2 వర్గాల నుంచే ఉంటారు. ఉమ్, మరి వాళ్ళకి ఇయటంలో తప్పేం లేదు. ఉమ్, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా ఎక్కడో అడుగున ఉంటాయి. ఉమ్, మరి ఒక 4-5 ఎంచుకొని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇయటంలో తప్పేం లేదు. కానీ ఇంకా కొద్ది మందిని ఒక కేటగిరీ అనుకొని కొద్ది మందిని ఇంకా కేటాయించి ఉంటే బాగుండేదని అనిపించింది నాకు. ఉమ్, సరే, ఎంతమంది కేటగిరీ, ఎంతమంది అని ఉన్నారు కదా కళాకారులు, చాలామంది ఉన్నారు, 100,000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇస్తావా? ఉమ్, మరి మీరే కేటగిరీ, నీకు ఇస్తే ఆయన ఒప్పుకుంటాడా? ఉమ్, ఇవన్నీ కాదు. ప్రభుత్వం కొంత నిబద్ధత అనుకొని ఇంకో ఈ పాటలు రాసినటువంటి వాళ్ళు, ఇంకో ఈ కవి, ఈ రచయితకు ఇస్తే బాగుంటుంది అనుకొని ఒక 20 మంది కన్నా ఇచ్చుంటే, ఉమ్. లేదు ఒక 30 మందికి ఇచ్చుంటే బాగుండేది. ఓకే. కొద్ది మందికి వేయటం వల్ల కూడా కొంత నొచ్చుకుంటున్నారు. ఉమ్, ఇచ్చినట్టు వాళ్ళకుంది, తీసుకున్నట్టు వీళ్ళకుంది. కానీ వాళ్ళందరూ కూడా తీసుకున్న వాళ్ళు కూడా తక్కువ ఏమేం కాదు. ఉమ్, తీసుకున్న కళాకారులు పేదోళ్ళు కాదు, కాదు. అస్సలు కాదు, ఉమ్, అసలే కాదు. ఉమ్, గోరెటి వెంకన్న గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీ, ఉమ్, ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఉమ్. జయరాజ్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఓకే. సుద్దాల అశోక్ తేజ గారు హనుమంత్ గారి పేరు మీద ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చారు. సినిమా రంగంలో ఉన్నాడు, సంపాదన ఉన్నది. గద్దరన్న అమరుడు, ఆయన చనిపోయాడు కాబట్టి ప్రకటించారు. గూడంజన్న పేదవాడు, ఉద్యోగంలో ఉన్న చాలా పేదవాడు, ఆడపిల్లలు ఇద్దరు, న్యాయం ఉంది. బండి యాదగిరి చనిపోయాడు, వాళ్ళ వారసులు ఎవరుండరో తెలియదు ఈనాటికి, వాళ్ళకి ఇచ్చారు. మరి ఎవరికి ఇచ్చినట్టు ఉమ్, అంటే సాహిత్యపరంగా వాళ్ళు లెజెండ్. గోరెటి వెంకన్న గారి సాహిత్యం ఆకాశాన్ని ఎత్తు ఉంది. అవును. విశాలమైనటువంటి ప్రజారాసుల గుండెల్లో నిలబడిపోయే పాట. ఉమ్, నేను ఆయన పాటను తక్కువ చేయట్లేదు. ఉమ్, పేదోళ్ళకి ఎవరికి ఇచ్చినావు డబ్బులు? అవును. అట్లా నేను అంటున్నాను. ఉమ్, ఇప్పుడు నాకు ఉండటానికే లేదు. ఉమ్, గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అరకొర పారితోషికంతో ఉద్యోగాలు చేసుకుంటూ పోతున్నాం. ఉమ్. కానీ కొంతమందికి ఇచ్చుంటే ప్రభుత్వం బాగుండేది. మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇంత అంటే మరి ఇవ్వలేదు. ఓకే. అది కూడా గత ప్రభుత్వాలు ₹1 ఇచ్చిన కళాకారులు ఎవరు లేరు. మరి ఉమ్, ఇది ఉద్యోగాలు ఇచ్చింది. ఉమ్, ఆ ఉద్యోగాలలో బతుకుతున్నటువంటి వాళ్ళు 570 మంది ఉన్నారు. అది కూడా గొప్పదే. కానీ ఇంకో చిత్రం ఏంటంటే అమ్మాయి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఉమ్, మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాల కన్నా ఉమ్. గొప్ప సంపద మన తెలంగాణలో ఉంది. ఉంది. అందులో ముఖ్యంగా గాయకులు, రచయితలు మనకున్నారు. ఉమ్, కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని విడమర్చిపోవటం వాళ్ళ చేత కాదు. ఓకే. వాళ్ళని తప్పుకొని పోయే స్థితి ఏ ప్రభుత్వానికి లేదు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు కూడా కళాకారులను విస్మరించే స్థితిలో లేరు. ఖచ్చితంగా కళాకారులను ఎత్తినేసుకుని తిరగాల్సిందే. ఓకే. ఎందుకంటే ఆ సంపద వాళ్ళది, ఉమ్, ఆ సంపద ఉన్నది కనుక ఉమ్, వాళ్ళని విడమర్చడం కుదరదు. కాబట్టి ఎంతో కొంత వాళ్ళకు ఉపకార వేతనంతో ఇస్తుండే, ఉమ్. ఇంకా రచయితలకు కొంతమందికి కొంత ఆర్థిక సాయం చేసి ఉంటే బాగుండేది అనేది ఓకే. నాకున్నటువంటి ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే నచ్చదని కాదు, ఉమ్, కానీ ఇంకా ఇచ్చుంటే బాగుండేది. ఓకే. అన్న, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు జానపద కళాకారులకి మీరు ఇంకేదైనా చేయాలి అని అనుకుంటున్నారు? జానపద కళాకారులు బతకటం అనేది అలా బతకలేరు అమ్మలు. ఉమ్, జానపద కళాకారులు బతకటం అనేది ప్రభుత్వాలు పోషించలేవు. ఓకే. ఎందుకు అంటే జానపద కళల్ని పోషించుకున్నది, బతికించుకుంది, సాదుకున్నది, నిలుపుకున్నది జనం, ప్రజలు. ఎండాకాలంలో మంచిగా ఆరుబయట కథలు, నాటకాలు, ఒగ్గు కథలు, భాగవతులు, యక్షగానాలు ఆడిపించుకొని వాళ్ళకి అంతో ఎంతో డబ్బులు ఇచ్చుకొని బతికించుకోరు. ఆ ఎండాకాలం అంతా కూడబెట్టుకుంది వాళ్ళు వాళ్ళ 3 కాలాలు బతికేవాళ్ళు.
కాబట్టి జానపద కళాకారులను బతికించుకోవటం ప్రభుత్వాలు చేతగాని పని, చేతగాని అవ్వదాలి. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది కళాకారులను ఉట్టిగానే పోషించడం అనేది కాని పని. కాబట్టి జనమే దాన్ని బతికించుకోవాలి. ఓకే, ఏదో ప్రభుత్వం ఇవ్వమంటే నెలకు ఒక 3,000, 4,000, 5,000 కళాకారులకు పింఛన్ ఇస్తుంది. కానీ ఆ పింఛన్తోనే బతకలేరు. కాబట్టి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇవాళ టీవీలు వచ్చినాయి, యక్షగానం పెడితే ఎవరు చూడరు, అవును, ఒగ్గు కథ చెప్తే ఎవరు చూడరు, ఒక దొబ్బల కథ చెప్తే ఎవరు వినరు, ఒక బయలుల కథ చెప్తే ఎవరు వినరు. మరి ఎవరు వినాలే? కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయంగా పనులు నేర్చుకోవాలి, బయట పనులు చేయాలి. ఎందుకంటే కళ పోషణ అనేది వాళ్ళ పోషించే రాజులు రాజ్యాలు పోషణ ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వాలు కొంచెం పోషణ ఇస్తూనే ఉంది, కళాకారులకు పింఛన్లు ఇస్తుంది, ఇక కళాకారులకు అక్కడక్కడ కొంత చేతిని అందిస్తుంది. మన తెలంగాణ గవర్నమెంట్ లాంటిది అయితే ఉద్యోగాలు ఇచ్చింది. కానీ మరి బతికించాలంటే కళారూపాలని కళాకారులను ఎట్లా బతికిస్తారు? బతికించలేరు. వాళ్ళు ఏదో రాజులు రాజ్యాలుగా రాజులు వేరే వేషం వేసుకొని ఇట్లా కత్తులు కటాలు తీసుకొని బతుకుతారు, కానీ ఇక బతికించే రాజేడి లేరు కదా, లేరు. కాబట్టి కళలు అనేవి భవిష్యత్తులో ఉండవు. ఓకే, మీరు అన్నట్టు మ్యూజియంలో చూడాల్సిందే. అంతే. జానపద కళల్ని బతికించుకోలేరు. జనం బతికించుకున్నంత కాలం బతికించుకున్నారు. ఒకవేళ ఇవాళ బతికించాలంటే ఒక బతుకమ్మ పండుగ వచ్చింది, ఒక 4 రోజులు గొబ్బెమ్మలు ఆడిపిస్తారు, 4 రోజులు మనిషికి ఒక 100-200 ఇస్తారు, ఇక సరిపోతాయా? దసరా పండుగ వచ్చింది, పరిస్థితి లేదు. కాబట్టి పండగలకు వాటికి అప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి కేటాయించే కొద్ది ఆ బడ్జెట్ దీనికి కేటాయిస్తున్నారు. ఆ ఉన్న బడ్జెట్లోనే ఇంక అన్నీ ఉంటాయి, దాంట్లో ఆఫీసు, రవాణా, నిర్వహణ, ఉద్యోగాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నిజంగా ప్రభుత్వాలు కళాకారులను బతికించుకోవాలి, కళను బతికించుకోవాలి అనేటటువంటి ఒక ఉంటే బడ్జెట్లో మంచిగా డబ్బు కేటాయించాలా, వాళ్ళకు స్కూల్స్లు పెట్టాలా, వాళ్ళ పిల్లలకు ఆ విద్య నేర్పించాలి. ఇది కూడా చేయొచ్చు. ఇప్పుడు సినిమా వాళ్ళకు 1000 ఎకరాలు 100 ఎకరాలు దారదత్తం చేస్తున్నారు. 10 రూపాయల గజం, 20 రూపాయల గజం, కోట్ల రూపాయలని దారదత్తం చేస్తున్నారు. కానీ నేనేమంటానంటే, ఒక నిజంగా కళాకారులను బతికించుకోవాలి, కళా సంపద బతికించుకోవాలి, వాళ్ళు పోతే లేరు అని అనుకుంటే వాళ్ళని బతికించుకోవాలి. ఓకే, ఇప్పుడు జానపదాలు పాడేటటువంటి ఊళ్ళల్లో ఉన్నారమ్మా, వాళ్ళు పోతే నిజంగా పాట బాధ్యగా పోతుంది. వాళ్ళని బతికించుకోవాలంటే వాళ్ళని ఒక వృద్ధాశ్రమం లాగా కళాశ్రమ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక యాదగిరి గుట్ట లాంటిది అట, ఒక 2-3 ఎకరాలు తీసుకొని ప్రతి ఊళ్ళల్లో పాడేటటువంటి ఒక 3-4 10 మంది తీసుకుపోయి అక్కడ వాళ్ళతో పాడించి రికార్డ్ చేసి, వీడియో రికార్డ్ చేసి, వాళ్ళకు పోషణ, ఆరోగ్యం, బట్ట, అక్కడ ఉండటానికి నిల్వ, అట్లా చేసుకుంటే భవిష్యత్ తరాలకు కొంత మిగులుద్ది. ఓకే, ఇది నేను అనుకుంటున్నా. జానపద కళారూపాలను బతికించడం అనేది కష్టం, జానపద కళాకారులని బతికించుకోవచ్చు. ఓకే అన్న, మీ రచనలు, సాహిత్యాలు, మీ యొక్క జర్నీ మా పల్లవి టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.